దేవుని యొక్క పరిశుద్ధ నామానికి వందనాలండి. కూర్చున్నందరికి కూడా ప్రభుపేట వందనాలు చెల్లిస్తున్నాను. సమయం మందు ఆరాధన క్రమాన్ని ప్రారంభించుకుంటకు ముందుగా అందరూ కూడా తల వంచినట్లయితే ప్రార్థన చేసుకొని మళ్ళీ మనం దేవునికి అప్పగించుకుందామండి. ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవ, మీ పవిత్ర పరిశుద్ధ పాదములకు వందనాలయ్యా, స్తోత్రం స్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. నాయన ఇదిగో తండ్రి, ఈ యొక్క మధ్యాహ్న సమయంలో ప్రభా నీ పరిశుద్ధ మందిరంలో మేమందరము నా తండ్రి నాయన ఈ విధంగా కూడుకోవడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి లెక్కించలేని స్తోత్రములు స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా. వచ్చిన కొద్ది మందిని బట్టి మీ వందనాలు తండ్రి. రావాల్సిన బిడ్డలు అందరితోని మాట్లాడండి అయ్యా. ఈ దినాన్ని ప్రత్యేక పరిచి నాయన మమ్మల్ని ప్రేమించి నాయన తండ్రి ఇదిగో మీరు నా కొరకు మా కొరకు నా ప్రభా కార్చిన రక్తము నాయన విరబడిని శరీరానికి సాదృశ్యంగా ప్రభా బలారాధనలో నా తండ్రి మేమందరం ప్రవేశింపని ఉండగా ప్రభు అయ్యా మా హృదయాలకి మా జీవితాలకి శుద్ధీకరణ దయచేయండి అయ్యా. నీ పరిశుద్ధాత్మ కృపను ప్రభా నాయన మాతో ఉంచి ప్రభా ప్రతి ఒక్క బిడ్డకి యోగ్యతను అర్హతను దయచేసి నా తండ్రి నాయన బలలో పాలు పంపులు పొందుకోవడానికి కావాల్సిన కృపను నాయన అనుగ్రహించమని వేడుకుంటున్నాం తండ్రి. మీకు వందనాలు. ఈ సమయం మంది ప్రభా ఆరాధన క్రమం అంతట్లో మీరుండండి నాయన. పాటల ద్వారా మేము స్తుతిస్తున్నప్పుడు మీ ఆత్మ అభిషేకం నాతో ఉంచమని అడుగుచున్నాం. గళములెత్తి మేము స్తుతించి గణపరచడానికి మమ్మల్ని సిద్ధపరిచి అభిషేకించండి తండ్రి. అయ్యా మ్యూజిక్ ప్లే చేసిన బిడ్డలు మీరు అభిషేకించుకోండి ప్రభా. నీ పరిశుద్ధాత్మ తండ్రి నాయన బిడ్డలపై కుమ్మరించమని అడుగుచున్నాం తండ్రి. నాయన మీకు స్తుతులు చెల్లించుకుంటున్నాం. సౌండ్ సిస్టమ్ మీ కాపుదల్లోకి తీసుకోండి, మీ స్వాధీనంలోకి తీసుకొని నడిపించండి నాయన తండ్రి. మీకు వందనాలయ్యా. వచ్చిన ప్రతి బిడ్డను బట్టి మీ కృతజ్ఞతాస్తుతులు తండ్రి. రావాల్సిన బిడ్డలందరితో మాట్లాడి ప్రభా త్వరగా మందిరానికి సకాలానికి రావడానికి నాయన సహాయం చేయమని అడుగుచున్నాం నాయన. ఇదిగో ప్రభా స్తుతి ఆరాధనలో మీరుండండి నాయన తండ్రి. సాక్ష్యాల్లో మీరుండండి ప్రభా తండ్రి. ఇదిగో నాయన వాక్య ధ్యానంలో ప్రభా మీరు మా అందరితో మాట్లాడమని అడుగుచున్నాం. నీ అభిషేక ఆత్మను మాతో నింపి ప్రభా నీ యొక్క ఆత్మ సన్నిధిని మాకు అనుగ్రహించి నడిపించమని ఘనమైన మీకు స్తుతులు చెల్లించుకుంటూ మమ్మల్ని మేము అప్పగించుకుంటూ సమర్పించుకుంటూ మీరే నాయన ఇది నా ఆరాధనకు అధ్యక్షత వహించి సమస్తమును మర్యాదగాను క్రమంగాను జరిగినట్లుగా సహాయం చేయమని యేసు అతి శ్రేష్టమైన పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థనని వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మొట్టమొదటి పాటగా స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము అనే పాటను పాడుతూ దేవుని నామాన్ని గణపడదామండి. యేసునాథుని మేలులు తలచి
పాశ్చాత్య పాడతాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం. రెండవ పాటగా వెండి బంగారాల కన్నా మిన్నైనది యేసు ప్రేమ, నా యేసు ప్రేమ అనే పాటను పాడుతూ దేవి నామాన్ని గణపడతాం. వెండి బంగారాల కన్నా మిన్నైనది యేసు
నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటాను అనే పాటను పాడుతూ ప్రభు నామాన్ని నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీవుంటే నాకు
దేవుని యొక్క నామానికి వందనాలు చెల్లిస్తున్నాం. సమయంత వరకు పాటల ద్వారా ఆయన యొక్క పరిశుద్ధ నామాన్ని మహిమపరచడానికి దేవుడు మనకిచ్చినటువంటి గొప్పతనాన్ని బట్టి ఆయనకు వందనాలు చెల్లిస్తూ ఈ సమయంలో కీర్తనని ఉత్తర ప్రస్తుత రీతిగా చదువుతున్నామండి. కీర్తనలు 124వ అధ్యాయము మొదటి నుంచి చివరి వచనం వరకు చదువుదాం. కీర్తనలు 124వ అధ్యాయం మొదటి నుంచి చివరి వచనం వరకు. మనుషులు మన మీదికి లేచినప్పుడు యెహోవా మనకి తోడై ఉండని ఎడల, యెహోవా మనకి తోడై ఉండని ఎడల వారు మనలను ప్రాణముతోనే మృంగివేసి యుందురు, ముంచివేసి ఉండును. ప్రవాహము మన ప్రాణముల మీదుగా పొర్లిపారి ఉండును. ప్రవాహములై ఘోషించు జలములు మన ప్రాణముల మీదుగా పొర్లి పారియుండును అని ఇశ్రాయేలీలు అందురుగాక. వారి పండులకు మనలను వేటగా అప్పగింపని యెహోవా స్తుతి నొందునుగాక. పక్షి తప్పించుకొనినట్లు మన ప్రాణము వేటకాండ్ర ఉరి నుండి తప్పించుకొని ఉన్నది. ఉరి తెంపబడెను, మనము తప్పించుకొని ఉన్నాము. భూమి ఆకాశములను సృజించిన యెహోవా నామము వలననే మనకు సహాయము కలుగుచున్నది. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించి మన విడికిడిలో ఆశీర్వదించుగాక. ఈ సమయం ముందు సాక్ష్యాలు చెప్పడానికి అవకాశం ఇవ్వబడుతుందండి. ఎవరైనా మీ సాక్ష్యాలు పంచుకోవాలనంటే కనుక క్లుప్తంగా మీ సాక్ష్యం పంచుకోవాల్సిందిగా ప్రభు పేరిట మనవి చేస్తున్నాం. దేవుని నామానికి స్తోత్రం అండి. మీ అందరికీ వందనాలు. దేవుడు గత కాలం అంతా కాచి కాపాడని రెక్కల చాటును భద్రపరిచినందుకు దేవునికి ఎంతగానో స్తుతులు చెల్లిస్తున్నాను. మొన్న 2 వారాల క్రితం మా భర్త ఊరు వెళ్ళినప్పుడు ఎలాంటి ఇబ్బంది లేకుండా తోటలో మరి మేము ఉండడానికి దేవుని కృప చూపించి కాచి కాపాడడానికి బట్టి దేవునికి స్తోత్రం. మళ్ళీ ఇంకొకటి మామిడి తోట విషయంలో బేరం చేసినప్పుడు అది అతనికి కాపు తక్కువ వచ్చిందని ఇంకా తగ్గించమని అడిగినప్పుడు కూడా మా ఓనర్ గారు అటు ఇటు మాట్లాడినప్పుడు కూడా దేవుని కృపను బట్టి మళ్ళీ అదంతా ఆ పరిస్థితి అంతా దేవుడు సాల్వ్ చేసి ఎలాంటి ఇబ్బంది లేకుండా, ఎవరికి ఎలాంటి మాట రాకుండా, ఎలాంటి ఇబ్బంది లేకుండా దేవుడు సహాయం చేశాడు. ఆ పరిస్థితి నుంచి దేవుడు తప్పించాడు. దేవునికి స్తోత్రం. అలాగే ఇంకొక విషయం అయితే, ఒకరోజు నైట్ మరి ఎవరైతే ఆ గేటుకి చైన్ తగిలిస్తామో ఆ చైను కొంచెం కట్ చేసి ఉందన్నమాట. మరి ఎవరైనా వచ్చి కట్ చేశారో ఏంటో దేవుడి కృపను బట్టి మళ్ళీ అది ఎలాంటి ఎవరు లోపలికి రాకుండా మళ్ళీ అతనికే భయం కలిగేటట్టు దేవుడు చేశాడు. మరి అది ఎలాంటి ఇబ్బంది లేకుండా మాకు దేవుని కృపను బట్టి కాపుదల కలిగింది. అందుని బట్టి దేవునికి స్తోత్రం. ఈ సాక్ష్యం దేవుడు దీవించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకేమన్నా సాక్ష్యాలు ఉన్నాయండి? ప్రైజ్ లార్డ్. దేవుని నామ స్తోత్రాలు. మీ అందరికి నా వందనాలు. పోయిన ఆదివారం నుంచి ఆదివారం దాకా దేవుడు మనకేం కాకుండా మరి ఆయన రెక్కల చింత కాపాడినందుకు ఆయనకి వందనాలు చెల్లించుకుంటున్నాను. మరి నా సాక్ష్యం ఏంటంటే, మరి నాది 3-2 సెమిస్టర్ ఎగ్జామ్ రిజల్ట్స్ వచ్చాయి. ఈ వీక్ ఐ థింక్ లాస్ట్ వీక్ వచ్చింది, సారీ. మరి దేవుని దయ వల్ల అన్నీ మరి మంచి మార్క్స్తో ఏది బ్యాక్లాగ్స్ లేకుండా మరి పాస్ చేయించినందుకు ఆయనకి వందనాలు చెల్లించుకుంటున్నాను. అదే పాసే కాకుండా మంచి స్కోర్ కూడా ఇచ్చినందుకు ఆయనకి వందనాలు చెల్లించుకుంటున్నాను. మరి నా కోసం ప్రార్థన చేసిన అందరికీ నా హృదయపూర్వక వందనాలు. అలాగే మరి ఇప్పుడు నెక్స్ట్ అప్కమింగ్ 4th ఇయర్లో కూడా మరి మంచి చదువుకొని మంచి మార్క్స్ వచ్చేలాగా మరి అందరు ప్రార్థన చేయడానికి కోరుచున్నాను. ఇంకోటి ఏంటంటే, మరి లాస్ట్ వీక్ మళ్ళీ నేను లైసెన్స్కి కూడా అప్లై చేశాను. టెస్ట్లో కూడా నాకు మరి లెర్నర్స్ లైసెన్స్ అప్రూవ్ అయింది. దాన్ని బట్టి కూడా ఆయనకి వందనాలు. మరి ఇంకా వచ్చే సమయంలో కూడా ఇంకేవైతే ఇంకా చాలా థింగ్స్ ఉన్నాయి, బట్ అవన్నీ మరి నా కోసం ప్రార్థన చేసినందుకు అందరికీ వందనాలు చెల్లించుకుంటున్నాను. ప్రైజ్ లార్డ్. థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికి నా వందనాలు. పోయిన ఆదివారం నుంచి ఆదివారం వరకు దేవుని నన్ను కాచి కాపాడు, దాన్ని బట్టి దేవునికి వందనాలు. సో ఇంతగా ప్రార్థన చేయక లాస్ట్ అంటే మొన్న ఫ్రైడే నేను హ్యాండ్ చూపించుకోవడానికని హాస్పిటల్కి వెళ్ళడానికి దేవుడి కృప చూపించారు. దాన్ని బట్టి దేవునికి వందనాలు. సో అన్నీ ఇట్లా
అల్ట్రాసౌండ్ తీశారు హ్యాండ్కి. తీసి ఇట్లా నర్వ్ కంప్రెస్ అయింది, ఇట్స్ అ మైనర్ ఇంజరీ, ఏం కాదు, త్వరగా తగ్గిపోతుంది అని చెప్పారు. దాన్ని బట్టి దేవునికి వందనాలు. సో మళ్ళీ ఈ వీక్ నేను అపాయింట్మెంట్ తీసుకొని వెళ్తాను. సో నాకు హ్యాండ్ త్వరగా హీల్ అవ్వడానికి ప్రేయర్ చేయాలని చిన్న ప్రేయర్ రిక్వెస్ట్. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా. మరి సంవత్సరాల తరబడి రూబీ బాధపడుతున్నదా చేతి గురించి అందరికీ తెలిసిన విషయమే. మరి ఖాళీగా ఉన్నప్పుడు రెస్ట్ ఉన్నప్పుడు బాగానే ఉంటుంది, చిన్న వర్క్ చేసినా లేదంటే హ్యాండ్ రైటింగ్ రాసినా కూడా స్వెల్ అయిపోవడం చాలా బాధలు పడుతుంది. అయితే మేము ఏమవుద్ది ఇంకా తెగించామన్నమాట, ఇంకా సర్జరీయా ఏమో దేవుడి చిత్తం అని చెప్పేసి మరి తీసుకెళ్ళారు. అయితే మరి చేసిన టెస్టులన్నిటి బట్టి అన్నీ నార్మలే వచ్చినాయి. ఒక్కటి ఏంటంటే కొంచెం ఏదైతే టెండాన్ ఉంటుందో అది కొంచెం ప్రెస్ అయింది అన్నట్టుగా మాత్రం రిపోర్ట్ అంటున్నారు. అది ఇంకా డాక్టర్కి ఇంకా చూపించలేదు, మళ్ళీ తర్వాత ఎప్పుడు అపాయింట్మెంట్ తర్వాత వెళతారు. అయితే బ్లడ్ టెస్ట్లు కానీ అవి ఇవి అన్నీ కూడా దేవుని కృపను బట్టి నార్మల్గా ఇచ్చాడు దేవుడు, అందుని బట్టి దేవునికి వందనాలు. అదే రూబీ సాక్ష్యం. నేనైతే ఆ రోజంతా ఫ్రైడే ఎలాగో కనుక ఫాస్టింగ్ చేసాం, ఇంకా ప్రార్థన చేస్తాను, ప్రభా నీ కృప చూపించి బిడ్డ పట్ల కృప చూపించి. అంటే మేజర్దే ఏదైనా మనం చేయించవలసిందే, బట్ అది ఎప్పటికీ లైఫ్ లాంగ్ ఉండిపోతుంది, ఏమైపోద్దని చాలా టెన్షన్ పడి ప్రార్థన చేశాం. అయితే మరి దేవుడు ఇంతవరకు అయితే ఏ ప్రాబ్లం అయితే లేదు దేవుని కృపను బట్టి. తర్వాత రిపోర్ట్స్ ఇచ్చినప్పుడు కూడా ఆ రేడియాలజిస్ట్ కూడా చెప్పారంటే ఇదేమి పెద్ద మేజర్ థింగ్ ఏం కాదు, మైనరే అని చెప్పేసి. మరి దేవుడు ఆ కృపనే ముందుకి కొనసాగించి మరి దేవుడి కొరకు ఆ బిడ్డను వాడుకున్నట్లుగా మీ అనుదిన ప్రార్థనలో దయతో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభుపేట మనం చేస్తున్నాను. అలాగే రాకీకి ఇచ్చిన రిజల్ట్ని బట్టి కూడా దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. ఇచ్చిన సాక్ష్యము దేవుడు దీవించింది కాక. ఇంకేమైనా సాక్ష్యాలు ఉన్నాయండి? లేనట్లయితే గనక మనం దేవుని నామాన్ని స్తుతిస్తూ ముందుకు కొనసాగుదాము. స్తుతి ఆరాధన చేద్దామండి ప్రభు సన్నిధిలో. సంఘమంతా లేచి నిలబడినట్లయితే వారమంతా కాపాడినటువంటి మన దేవునికి, ఆయన యొక్క పరిశుద్ధమైన కృపకి వందనాలు చెల్లిస్తూ ఆయన నామాన్ని ఘనపరుద్దామండి. రెండు చేతులు పైకెత్తి మన హృదయాన్ని ప్రభు తడి తిప్పుకొని, ప్రభువా మీకు స్తుతులయ్యా, బ్రతుకుటకు నా తండ్రి నాయన ఆహారం తినుటకు లేదా మందిరానికి రావడానికి యోగ్యత ఉన్నవారమని మేము అనుకోవట్లేదు, కానీ అయ్యా కేవలం నీ ఉచితమైన కృపను బట్టి నాయన, నీ ప్రేమను బట్టి నాయన, మీ దయను బట్టి ప్రభువా మమ్మల్ని తీసుకొని వచ్చావు తండ్రి. మీకు స్తుతులు వందనాలంటూ దేవుని స్తుతి చెల్లిద్దామండి. మన రెండు చేతులు పైకెత్తుదాం, ప్రభువా స్తోత్రం అని చెప్దాం. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడా మీ కొందనాలు, పరిశుద్ధుడా మీ కొందనాలు, మహోన్నతుడా మీ కొందనాలు, పవిత్రుడా మీ కొందనాలు, మహోన్నతుడా సర్వశక్తిమంతుడా మీకు స్తుతులయ్యా 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 స్తుతులయ్యా. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. మహిమగల దేవా మీ కొందనాలయ్యా, మహోన్నతుడైన దేవా మీ కొందనాలు, అత్యున్నతుడా మీ కొందనాలు, అతి పరిశుద్ధుడా మీకు స్తుతులు తండ్రి, మీకు స్తుతులు తండ్రి, మీకు స్తుతులు తండ్రి, మీకు స్తుతులు తండ్రి, మహోన్నతుడా మీకు స్తుతులు తండ్రి. మహిమగల దేవా మీ కొందనాలయ్యా, సర్వశక్తిమంతుడా మీ కొందనాలు, అత్యున్నతుడా మీ కొందనాలు, అతి పరిశుద్ధుడా మీకు స్తుతయ్యా 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 స్తుతయ్యా. మా జీవితాల్లో చేసిన ప్రతి కార్యాన్ని బట్టి మీ కొందనాలయ్యా, చేయబోతున్న ప్రతి కార్యాన్ని బట్టి మీ కొందనాలయ్యా. అయ్యా మా సంఘాన్ని ప్రేమించి ఎన్నో గొప్ప కార్యాలు చేసినందుకు మీ కొందనాలయ్యా. మీ ఆదరణ మా యొక్క తండ్రి సంఘంపై ఉంచినందుకు మీ కొందనాలయ్యా. ప్రతి ఒక్క బిడ్డని దర్శిస్తున్నందుకు మీ కొందనాలయ్యా. ప్రతి కుటుంబంలో నీ కార్యములు చేస్తున్నందుకు మీ కొందనాలయ్యా. నీ ప్రేమతో నాయన ప్రతి బిడ్డని హత్తుకుంటున్నందుకు మీ కొందనాలయ్యా. ఇది నాన్న మందిరానికి రావడానికి బిడ్డలకు కృప చూపించారయ్యా, మీ కొందనాలు స్తోత్రం అయ్యా. అయ్యా మీ స్తుతులు చెల్లించుకుంటున్నామయ్యా, మీకే వందనాలు స్తోత్రం అయ్యా. మీరు అత్యున్నతుడు అయినప్పటికీ నాయన, గొప్ప రాజు అయినప్పటికీ కూడా మమ్మల్ని విడిచిపెట్టగా నాయన, మమ్మల్ని చూస్తూ ప్రభు మమ్మల్ని ప్రేమిస్తూ నాయన, మమ్మల్ని ఆదరిస్తున్నటువంటి జీవాధిపతి మీకే స్తోత్రం 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 స్తోత్రము తండ్రి. మీకే వందనాలు స్తోత్రములు దేవా స్తోత్రములయ్యా. అయ్యా మీ ఆత్మ సన్నిధిని నాయన కూడిన ప్రతి బిడ్డపై కుమరించి నడిపించు ప్రభు నీ కొందనాలు. నా కొరకు మా కొరకు రక్తంను కార్చిన దేవా మీ కొందనాలు స్తోత్రములు. ఇదిగో నీ రక్త మాంసాల్లో ప్రభు పాలు పంపులు పొందుకోవలసినటువంటి మమ్మల్ని అందరినీకైనా కృప చూపించి ఆకర్షించుకున్న దేవా మీ కొందనాలు స్తోత్రములు. మీకే స్తుతి దేవా, స్తుతి తండ్రి, స్తుతి నాయన, స్తుతి ప్రభు, స్తుతులు రాజా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మహిమగల తండ్రి మీకు వందనాలు స్తోత్రం. మహోన్నతుడా మీకు స్తుతులు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా స్తోత్రం. అత్యున్నత సింహాసనముపై
సర్వోన్నతులైన తండ్రి మీకు వందనాలు స్తోత్రము. అత్యున్నత సింహాసనంపై ఆసీనుడైండి నాయన, మమ్మల్ని విడిచిపెట్టగా మమ్మల్ని త్రోసివేయక నాయన, మమ్మల్ని చూచి నీ దృష్టికి మా పై ఉంచి ప్రవ్వా మమ్మల్ని కాపాడుతున్న తండ్రి మీకు వందనాలు స్తోత్రములు. మమ్మల్ని ప్రేమిస్తున్న తండ్రి మీకు వందనాలు స్తోత్రములు. మమ్మల్ని రక్షించుకున్న దేవా మీకు వందనాలు స్తోత్రమయ్యా. అయ్యా ఏనాడు నాయన నీ ముఖమును మాకు దూరం చేయక ప్రవ్వా, నీ సన్నిధిని మాకు దూరం చేయక నాయన, నిరంతరము మాతో ఉంచి ప్రవ్వా మాతో ఉండి నాయన మమ్మల్ని నడిపిస్తున్న దేవా మీకు వందనాలయ్యా. నీ ఆత్మశక్తితో మమ్మల్ని నింపి నడిపించండి నా ప్రియ తండ్రి. ప్రతి బిడ్డ నీ ఆత్మశక్తితో నింపయ్యా. ప్రతి బిడ్డకి నీ ఆలోచన కృపణ తలంపులు దయచే ప్రవ్వా. లోకపు ఆత్మ లోకపు ఆలోచన ఏమాత్రం ఈ స్థలం నుండి పారద్రోలమని మీ సన్నిధిలో అడుగుచున్నాం తండ్రి. ఇదిగో నీ దివ్యమైన వాక్కును వినడానికి నాయన మా హృదయాలు తెరవచ్చేయమని మీ సన్నిధిలో అడిగి వేడుకుంటున్నాం. నీ పరిశుద్ధాత్మ నడిపింపును మాకు దయచేయమని మీ సన్నిధిలో అడిగి వేడుకుంటున్నాం. నీ కృపాదీవెన దయచేయమని మీ సన్నిధిలో అడిగి వేడుకుంటున్నాం. నీ యొక్క ఆత్మశక్తిని వినగలిగే చెవులు, గ్రహించే హృదయాన్ని ప్రవ్వా నీ వాక్యం ద్వారా మా అందరికీ దయచేయమని అడుగుచున్నా. నీ కృపాదీవెన మాతో ఉంచమని, పరిశుద్ధాత్మ శక్తితో నింపమని ఘనమైన మీ స్తుతులు వందనాలు చెల్లించుకుంటూ వాళ్ళలో పాలు పొంగులు పొందుకోవడానికి, మమ్మల్ని మేము కడుక్కోవడానికి, శుద్ధీకరించుకోవడానికి మా అందరికీ నీ కృప దయచేయమని వేడుకుంటూ యేసయ్య అత్యున్నతమైన నామములో ఈ స్తుతి ఆరాధన సమర్పించుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరూ దయచేసి దేవుని యొక్క పరిశుద్ధ నామానికి వందనాలు చెల్లిస్తున్నామండి. కూడినందరికీ కూడా ప్రభు పేరిట వందనాలు చెల్లిస్తున్నాం. దేవుడి దినాన మనతో మాట్లాడడానికి ఇష్టపడినటువంటి వాక్యాన్ని మనం చూద్దామండి. లేవీయ కాండము 2వ అధ్యాయము 2వ అధ్యాయము 4వ వచనం నుంచి 7వ వచనం వరకు చదువుదామండి. 4వ వచనం నుంచి 7వ వచనం వరకు చదువుదాం. నీవు పొయ్యిలో కాల్చిన నైవేద్యము చేయనప్పుడు అది నూనె కలిసినదియు పొంగనిదియునైన గోధుమ పిండి అప్పడములే గాని నూనె రాచినదియు పొంగనదియునైన పూరీలే కాని కావలెను. నీ అర్పణము పెనం మీద కాల్చిన నైవేద్యమైన ఎడల అది నూనె కలిపినదియు పొంగనిదియునైన గోధుమ పిండిదై ఉండవలెను. అది నైవేద్యము గనుక నీవు దాని ముక్కలుగా త్రుంచి వాటి మీద నూనె పోయవలెను. చాలండి. థ్యాంక్ యూ. ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానంలోకి వెళదాము. ప్రభు మనతో మాట్లాడినట్లుగా ప్రతి ఒక్కరు ఎవరికి వారు ప్రభువా నీ దినాన్ని నాతో మాట్లాడినైనా నీ వాక్యాన్ని అర్థం చేసుకునే జ్ఞానం ఇవన్నీ ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృపగలిగిన దేవ, మీ పవిత్ర పరిశుద్ధ పాదములకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. నా దేవా, ఇదిగో తండ్రి, ఈ యొక్క మధ్యాహ్న సమయంలో మీరు మమ్మల్ని ప్రేమించి నీ మందిరానికి తోడుకొని వచ్చావు ప్రభా, మీకు వందనాలు. ఇంతవరకు పాటల ద్వారా మిమ్మల్ని స్తుతించడానికి ప్రభా, నాయన స్తుతి ఆరాధన ద్వారా నీ నామాన్ని నాయన ఘనపరచడానికి ప్రభా, మీరు మా జీవితాలు చేసినటువంటి సాక్ష్యాలు పంచుకొని ప్రభా, మీ నామాన్ని నా తండ్రి నాయన మహిమపరచడానికి ప్రభా మాకు ఇచ్చిన కృపకై వందనాలు. ఇదిగో తండ్రి, నీ దివ్యమైన వాక్కు ద్వారా మాతో మాట్లాడమని సమయంలో అడిగి వేడుకుంటున్నా. నీ కృపతో మమ్మల్ని నడిపించండి ప్రభా. నీ వాక్యాన్ని ఏ విధంగా మేము తీసుకోవాలో నాయన, ఏ విధంగా మేము సరి చేసుకోవాలో ప్రభా, కావాల్సినటువంటి జ్ఞానాన్ని మా అందరికీ దయచేయమని అడుగుచున్నా. దీనురాలని నేను ఎదురు నిలబడి ఉన్నాను తండ్రి. అయ్యా, నన్ను మరుగుపరచండి. ఈ మాటలు నావిగా కాక నీ మాటలను నాయన వెదజల్లి ప్రభా, నాయన నీ బోరగా నన్ను వాడుకోమని అడుగుచున్నా. నీ వాక్కు నాలో పంపించి ప్రభా, నా పెదవులు కాల్చి నాయన శక్తివంతమైనటువంటి నాయన అగ్ని వంటి నీ వాక్కును నాయన మాకు అందించమని వేడుకుంటున్నాం. నీ కృపా సహాయత మాకు దయచేయమని, మీ ఆత్మతో మమ్మ నింపమని యేసయ్య సర్వశక్తి గల నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. చదవనటువంటి ఈ వాక్యాన్ని మనం చూసినట్లయితే కనుక ఇక్కడ పాత నిబంధన గ్రంథంలో ఆ పాతకాలంలో ఏముండేదంటే
ఖచ్చితంగా బలి అనేది ఉండేది. ఏంటది? బలి అర్పణ. ఈ బలి అర్పణ ఒకటి కాదండి, రకరకాలు ఉన్నవి. అవన్నీ మనకి ముందు చూస్తే కనిపిస్తూ ఉంటాయి. దహన బలి అనేది ఒకటి ఉంటుంది. ఒకటి ఏంటండి? దహన బలి. ఇంకా ఏముంటుందనంటే సమాధాన బలి ఉంటుంది, పాప పరిహారార్థ బలి ఉంటుంది. వీటన్నిటికంటే ఇంకొక బలి ఏంటనంటే అది నైవేద్య అర్పణ. ఈ నైవేద్యం అనేది ఎలా ఉండేదంటే ఏదో ఉదయాన్నే లేచి కాల్చి చేసేది కాదు, కానీ ప్రతిదినము సాయంత్రం సమయంలో నైవేద్యాన్ని అప్పగిస్తూ ఉండేవారు. అయితే ఎవరైతే మొక్కుకున్నారో ప్రభు సన్నిధిలో వాళ్ళు ఏం చేస్తారంటే ఈ నైవేద్యాన్ని తీసుకొచ్చి ప్రభు సన్నిధిలో అర్పించాలి. ఇది ఎవరికి ఇచ్చిన కట్టడ అనంటే మోషేకి మరి సీనాయి పర్వతం మీద ప్రభు అయినటువంటి దేవుడు యెహోవా తండ్రి ప్రత్యక్షమయ్యి ఇశ్రాయేలీయులు తమ జీవితకాలంలో ఏ విధంగా నడుచుకోవాలి అనే విషయానికి ఇచ్చినటువంటి ఒక కట్టడ. అయితే ఇలాంటి కట్టడలు మనకి ఎక్కడ కనిపిస్తాయి అని అంటే మరి రెండవ పుస్తకమైనటువంటి నిర్గమాకాండము, లేవీకాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశ కాండము. ఈ కాండాలన్నీ కూడా మనం 5 అంటాం కదా. ఈ 5 కాండాలు ఏమి అని అంటే కనుక ధర్మశాస్త్రముగా చెప్తారు. ఏమని చెప్తారండి? ధర్మశాస్త్రముగా చెప్తారు. ఈ 5 కాండాలలో ఉన్నటువంటి విషయాలు మొట్టమొదటి చూస్తే ఏంటంటే, మొట్టమొదటి ఆది కాండం గురించి ఏంటంటే అది ఒక హిస్టరీ. అంటే దేవుని యొక్క సృష్టిలో ఏం జరిగింది, ఎన్ని జనరేషన్స్ వచ్చినవి, ఇవన్నీ విషయాలు తెలుసుకునేది ఏమనంటే ఆది కాండంలో మనకి కనిపిస్తూ ఉంటుంది. నిర్గమాకాండం నుంచి మనం చూసినట్లయితే మరి బానిసలు ఉన్నటువంటి ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశంలోంచి ఎక్కడికి వచ్చేసారు? కనాను దేశానికి వచ్చారు. వస్తూ ఉన్నప్పుడు దేవుడు మోషేకి తెలియజేసినటువంటి అన్ని చట్టము అనొచ్చు మనం. ఏంటంటే అది చట్టం అనమాట. అంటే ఇప్పుడు మనకి చట్టం అంటే తెలుసు కదా. మనకి చట్టం అంటే ఏమి? ఇది ఇలానే ఉండాలి, ఇలానే చెయ్యాలి, హెల్మెట్ పెట్టకుండా రోడ్డు మీద డ్రైవ్ చేస్తే ఫైన్ కదా, మరి బైక్ మీద 3 or 4 మెంబర్స్ వెళ్తే ఫైన్. ఇవన్నీ ఏమంటాం? వీటిని కట్టడా లేదంటే కొన్ని రూల్స్ అనమాట కదా. అయితే దేవుడు కూడా ఇశ్రాయేలీయులకి కొన్ని ప్రత్యేకమైనటువంటి కట్టడలు, కొన్ని ప్రత్యేకమైన రూల్స్ అనేవి ఇచ్చాడు ఆయన. అయితే ఆ రూల్స్ అన్నిటిని మనం చూస్తే మరి ఎవరన్నా పాపం చేశారనంటే పాప పరిహారార్థ బలిగా ఒక గొర్రె పిల్లను తీసుకొచ్చి దాని మీద చెయ్యేసి దాన్ని తన పాపాలన్నీ దాని మీద ఒప్పుకొని దాన్ని బలి ఇచ్చేవారు. అంటే అక్కడ ఏమవుతుందంటే అతని యొక్క బలి ద్వారా అతడు చేసిన పాపము పోయేది అనమాట. అర్థమైంది కదండి? అది మనకి పాత నిబంధన కాలంలో ఉన్నటువంటి కట్టడ. అయితే మనం ఎప్పుడైతే కొత్త నిబంధనకు వచ్చామో అంటే ఇది ఎవరు తీసుకొచ్చారు? కొత్త నిబంధన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా. అయితే అప్పుడు పెద్ద పాపం చేస్తే పెద్ద బలి ఇచ్చేవారు, చిన్న పాపం చేస్తే చిన్న బలి ఇచ్చేవారు. ఈ బలితో ఆ యొక్క కోడెలు మేకల రక్తంతో మనిషి యొక్క పాపం కడగబడుతుంది అనేటువంటి కట్టడి ఉండేది. అయితే వీటన్నిటిని తీసివేయడానికి ఎవరు వచ్చారో మన మధ్యకి? తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తుని దేవుడు పంపించి ఈ బలులన్నీ కూడా మాన్పివేసి ఆయన ఇచ్చినటువంటి ఏకైక బలితో మనందరం కూడా కడగబడ్డాం కదండి. అయితే ఇక్కడ విషయాలు కొన్ని మనం నేర్చుకోవాల్సినవి ఉన్నాయి. అయితే ఇక్కడ మనం చూస్తే ఇప్పుడు నేను చదివేది లేవీకాండం అయినప్పటికీ పాత నిబంధన అయినప్పటికీ కూడా ఈ వీటిని ఆత్మీయ లోతుల్లోకి మనం వెళ్తే మన జీవిత శైలిని ఎలా మార్చుకోవాలో, దేవునికి ఎలాగ మనం సమర్పించుకోవాలో మనకి ఇక్కడ అర్థమవుతూ ఉంటుంది. రైట్. ఇక్కడ చూస్తే ఈ 2వ అధ్యాయం 4వ వచనంలో చదవబడే వాక్యము, నీవు పొయ్యలో కాల్చిన నైవేద్యము చేయనప్పుడు అది నూనె కలిసినదియు పొంగనిదియునైనా గోధుమ పిండి అప్పడములే గాని నూనె రాచినదియు పొంగనిదినైన పూరీలే గాని కావలెను. ఇక్కడ మనం బాగా ఆలోచిస్తే గనక గోధుమ పిండి గురించి మనకు బాగా తెలుసు. ఈ విషయాన్ని నేను చెప్పవలసి ఉంది. ఆల్రెడీ ఇంతకుముందు కూడా దేవుడు మనతో మాట్లాడాడు. ఈ గోధుమ పిండి విషయానికి వస్తే ఏం కనిపిస్తుందంటే ఎలా వస్తుంది? ఈజీగా వచ్చేస్తుందంటే గోధుమ పిండి చాలా ప్రాసెస్ కదా, చాలా పెద్ద ప్రాసెస్. దాన్ని నాటాలి, అది చావాలి, దానిలోంచి మొక్క రావాలి, ఆ మొక్క ఏం చేయాలి? ఈ కంకులు ఇవ్వాలి, వాటిలో వచ్చే సీడ్స్ రావాలి. ఈ సీడ్స్ని ఏం చేస్తారు? మరలా తీసుకెళ్ళి మిల్లులో వేస్తారు. అంతకుముందు అయితే దంచేవారు. అంతకుముందు ఏం చేసేవారు? దంచేవారు.
దంచినప్పుడు కొన్ని బయటకు వస్తాయి, అవి తీసి మళ్ళీ వేసి మళ్ళీ గట్టిగా దంచుతారు. ఇదంతా దేనికి సాదృశ్యం అంటే నలుగుడికి సాదృశ్యం. దేనికి సాదృశ్యం అండి? నలుగుడికి సాదృశ్యం. అంటే క్రైస్తవుడు తన్ను తాను దేవునికి సమర్పించుకోవాలి అని అంటే ఏమవ్వాలి? నలగొట్టబడాలి, నలగొట్టబడాలి. అందుకే పౌలు గారు ఏమంటారు అని అంటే, ఆయన ఏమంటారు? బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము. ఆ చావుకి ఈ బ్రతకడానికి మధ్యలో ఏముంటదంటే నలుగుడు ఉంటుంది కదండి. అంతేకాదు ఆయన చెప్తా ఉంటారు ఏమనంటే, నాలున్న మూర్ఖతము, పాపపు జీవితము, పాత జీవితము పోవడానికి దేవుడు నాకు ఏం చేశారు? ఒక ముళ్ళును పెట్టారు. ఈ ముళ్ళు వల్ల నా జీవితకాలం అంతా నేను ఏమవుతూ ఉంటాను? నలుగుతూనే ఉంటాను. నన్ను నేను హెచ్చించుకోవడానికి వీల్లేదు. రెండో మాట ఇక్కడ చూడండి, ఈ గోధుమ పిండినే యూస్ చేయాలి, అక్కడ పొంగనిదియునై ఉండాలి. ఏంటండి అది? పొంగదంట, పొంగకూడదంట. చూడండి, పూరి చేసామనుకో, ఆయిల్ వేస్తే మధ్య ఇలా పొంగిపోతుంది. మన బ్యాట్స్ తింటుంటారు పిల్లలు ఇష్టంగా, అప్పుడాలు బ్యాట్స్ అవి వేస్తే ఏమవ్వాలి? ఇలా పొంగిపోతాయి. అయితే దేవుళ్ళు ఉన్నవాళ్ళు, క్రైస్తవ జీవితంలో ఉన్నవాళ్ళట పొంగిపోరట అనవసరంగా. ఎందుకంటే దానికి సాదృశ్యంగా మాట దేవుడు ఏం చెప్తున్నారండి? ప్రేమ ఏమవదు, ఏమవదు, ఉప్పొంగదు. ప్రేమ ఎప్పుడు ఉప్పొంగదు. ఆయన ప్రేమ మనకు ఉప్పొంగినట్టు కనిపించదు. అంటే దేనికి సాదృశ్యమో తెలుసా? జీవపు డంబానికి, గొప్పలకి సాదృశ్యం. అలా ఉప్పొంగిపోయేటువంటి మనస్తత్వం ఎవరికి ఉండకూడదంట? క్రైస్తవుడికి ఉండకూడదు. జీవపు డంబం అనేది మనకి ఉండడానికి వీల్లేదు. ఓ ఉప్పొంగిపోయి, ఓ ఏమంటారు దాన్ని, మాకు సియోను కుమారులు, సియోను కుమార్తెలు అంటే యెషయా గ్రంథంలో ఉంటుంది. వాళ్ళు వాళ్ళ యొక్క మోర విడుచుకొని ఎత్తుకొని నడుస్తున్నారంట. ఆ మీనింగ్ ఏంటో తెలుసా అండి? కొంతమందిని మనం చూస్తుంటాం, అనకూడదు కానీ పొలిటికల్ లీడర్స్ ఎక్కువ. వాళ్ళు ఏం చేస్తారంటే ఆ డ్రెస్ వేసుకున్న దాన్ని బట్టి వాళ్ళు ఏం చేస్తారు? రెండు చేతులు ఇలాగా పెట్టేసి మొత్తం బాడీ చెస్ట్ అంతా పైకి పెట్టుకొని చాలా రాజ టీవీని చూపిద్దామని ట్రై చేస్తూ ఉంటారు. అయితే దేవుని బిడ్డలు కూడా అంట చాలా మంది ఆ లోబడే తత్వం లేకుండా అంట ఉప్పొంగిపోతుంటారంట. అదేంటో తెలుసా? జీవపు డంబం అనమాట. అలాంటి స్థితి దేవుడికి ఇష్టం లేదు. ఆత్మీయ జీవితంలో ఊరికే ఉప్పొంగిపోతున్నట్టు, నేను తప్ప నాకంటే గొప్పోడు లేరు, నేను తప్ప నాకంటే భక్తిపరులు లేదు, నేను తప్ప నాకంటే నీతిమంతులు లేరని ఆలోచిస్తారట. నేను చేసే భక్తే చాలా గొప్ప భక్తి, ఇలాంటి భక్తి ఎవరు చేయలేదని. అది దేనికి వస్తుంది తెలుసా? స్వనీతికి వస్తుంది. అన్ని పాపముల కంటే బెస్ట్ పాపం ఏంటంట? స్వనీతి. రైట్? నేను కూడా చెప్పాను చాలాసార్లు, నాకు స్వనీతే ఉండేది. నా యవ్వన కాలం అంతా కూడా చాలా స్వనీతి ఉండేది నాకు ఒక టైం వరకు. ఎలా అంటే నిజంగానే ఏ తప్పు చేసేదాన్ని కాదు. చూపులో తప్పు, మాటలో తప్పు, ప్రవర్తనలో తప్పు, నాకు ఏది ఉండేది కాదు. చిన్న దొంగతనం చేసేవాళ్ళం కాదు. ఇంత మంచిగా పెరిగేసాం. సండే స్కూల్కి వెళ్తా, సండే స్కూల్ ట్రెజరర్ చేసేదాన్ని, మరి సండే స్కూల్కి ముందే వెళ్ళిపోయేదాన్ని, చర్చి తొడ్డాలు, ఇవన్నీ చాలా దేవుడి పనులు చేసేస్తా ఉండి దేవుడే 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 అంటుండి అలా ఉండి 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 ఏమంటే నాకంట పరిశుద్ధులు ఎవరు ఉండరని యొక్క ఫీలింగ్ యవ్వన కాలంలో మ్యాక్సిమం డిగ్రీ సెకండ్ ఇయర్ వరకు నా మనస్తత్వం అట్లానే ఉండేది. పరిశుద్ధాత్మ పొందుకున్నాక దేవుడు చాలా నేర్పించారు అనమాట. అంటే నేను భక్తిపరురాలు, నేను చాలా సూపర్ అనుకున్నా కూడా దేవుడికి ఇష్టం లేదు. ఆ ఉప్పొంగిపోయే తనము దేవునికి ఇష్టం లేదు. నీ దగ్గర 10 రూపాయలు అన్నాయనుకోండి, నాకు మించిన ధనవంతుడు లేడు అనుకున్నావా? ఉప్పొంగిపోతున్నావు. చూస్తున్నా. నువ్వు ఒక మంచి డ్రెస్ వేసుకున్నావు అనుకోండి, నాకంటే మంచి డ్రెస్ ప్రపంచంలో ఎవరు వేసలేదు అనుకున్నావా? ఉప్పొంగిపోతున్నావు. లేదంటే అందంగా ఉన్నావా? నా అందం కంటే ఇంకెవరు లేరు అనుకుంటే ఉప్పొంగిపోతున్నావు. లేదంటే నేను ఒక మంచి ఏదైనా ఈ ఉప్పొంగిపోయే తనం ఎవరికి ఇష్టం లేదటండి? దేవుడికి ఇష్టం లేదు. రైట్? నలగొట్టబడాలి. ఉప్పొంగిపోయే మనస్తత్వం దేవుడికి ఇష్టం లేదు. రెండోది ఇంకొకటి చూడండి, నూనె. ఆల్వేస్ నూనె కలిపినది అయి ఉండాలి. నూనె కలపడం. నూనె దేనికి సాదృశ్యం? పరిశుద్ధాత్మ దేవునికి సాదృశ్యం. మన జీవితంలో పరిశుద్ధాత్మని పొందుకొని ఆ పరిశుద్ధాత్మ చేత నడిపింపబడాలి. ఈ అన్నిటికంటే ఇంకొక వర్డ్ ఉంది ఇక్కడ. ఏమనంటే 5వ వచనం చూడండి, అర్పణము పెనం మీద కాల్చిన నైవేద్యమై ఉండాలంటండి. ఎలా అండి? పెనం మీద కాల్చాలట. పెనం మీద కాల్చడం అంటే ఎలాగుంటుందండి? ఒకసారి ఎప్పుడో నన్ను ఎవరు అడిగితే నీ జాబ్ ఎలాగుందమ్మా అంటే, పెనంలోంచి పొయ్యిలో పడినట్టు అంటే ఉంటుంది కదండి. సామెత ఒకటి ఉంటుంది కదా, పెనంలోంచి పొయ్యిలో అంటే పెనమే బెటర్ పొయ్యికండి అన్నట్టు. బట్ ఇక్కడ దేవుడు చెప్తున్న మాట ఏంటో తెలుసా? పెనం మీద కాల్చబడాలి. ఆయనకి ఇచ్చే నైవేద్యము
పెనం మీద కాల్చబడాలంట. అదేంటి పెనం మీద కాల్చబడాలంటే మనం ఎలాగ అప్లై చేసారు, మనం పెనం మీద కూర్చోలా కాదు, నిత్యము కూడా కాల్చబడి సరిచేయబడాలి క్రైస్తవ జీవితం. లేకపోతే ఉప్పొంగిపోతారనమాట కదండి, ఉప్పొంగిపోతుంది క్రైస్తవ జీవితం. దేవుడికి కావాల్సింది కాల్చబడడం. కాల్చబడినప్పుడు ఏమవుతుందంటే సువర్ణాన్ని ఎంత కాలిస్తే అంత మెరుగైపోతుంది, ఎంతగా కాలిస్తే అంతగా ఉపయోగం కదండి. ఆ యొక్క బంగారం అలాగే ఉంటే ఎవరికైనా యూజా లేదు, అది ఆర్నమెంట్కి తయారు చేస్తే వేసుకుంటాం. అది మంచిగా అలా కావాలి, ఒక మంచి డిజైన్లో మంచి అందమైన ఒక ఆభరణం కావాలంటే ఎన్ని కష్టాలు పడాలి. దాన్ని కొట్టాలి, కాల్చాలి, కొట్టాలి, కాల్చాలి, కొట్టాలి, కాల్చాలి. ఆ తర్వాత దాన్ని ఏం చేశాను, ఇప్పుడంటే మెషిన్స్ వచ్చేసాయి, అప్పుడు చేత్తోనే సుత్తి అవి పట్టుకొని ఆ డిజైన్స్ అన్నీ చెక్కేవాళ్ళు. మరి ఎన్ని బాధలు పడి ఉంటుంది ఒకవేళ జీవం ఉంటే కనుక. ఈ యొక్క నడిపింపు, ఈ చేర్పు, ఈ మార్పు దేవునికి కావాలి. అందుకే ప్రతి క్రైస్తవుడంట ఏమవ్వాలంట, కాల్చబడాలి. ఆయన అందుకే మరి మన వాక్యంలో మనం చూస్తుంటాం ఏమనంటే, అగ్నిలో పడి నేను నడుస్తూ ఉంటాను. నడుస్తాం కానీ బంగారం కాలిపోతుంది అంటారా? అగ్నిలో కాలుస్తారు బంగారాన్ని కదా, దాని షేప్ చేంజ్ అవుతుంది ఇష్టకరంగా, కానీ అది మెల్ట్ అయిపోయి కరిగి పోదు. మెల్ట్ అయినా కూడా మళ్ళీ దాని స్థానం దానికే ఉంటుంది. మహా అంటే షేప్ చేంజ్ అవుద్ది అంతే. మనుషులు క్రైస్తవ జీవితం కూడా కాల్చబడాలి. కాల్చబడినప్పుడంట ఒక సువర్ణ వలె అది సువర్ణం వలె వచ్చి దానికి ఒక మంచి షేప్, మంచి వాల్యూ అనేది క్రైస్తవ జీవితానికి వస్తుంది అనేది ఇక్కడ దేవుని యొక్క వాక్య సారాంశము. ఇప్పుడు ఇలాంటి ఆ అర్పణ దేవునికి కావాలంట. నైవేద్యం అంటే మనం విన్న నైవేద్యాలు చెప్పండి ఒకసారి, బేబీ గారికి బాగా తెలుసు నైవేద్యం అంటే కదా. ఏం చేయాలి, ఒక మంచి కేసరం లేకపోతే ఇంకేమన్నా లడ్డూలు ఉంటాయి కదా, ఏమది అవి పులిహారులు ఇవన్నీ చేసేసి ఏం చేయాలి, పెద్ద గిన్నెండ తీసుకెళ్ళి పెట్టేది నైవేద్యం అంటే అది. కానీ ఎక్కడ నైవేద్యం అది కాదు. దేవుడు అడిగిన నైవేద్యం, ఈ దేవుడు మన నిజమైన దేవుడు సర్వశక్తిమంతుడు సృష్టికర్త అడిగినటువంటి నైవేద్యం ఏంటో తెలుసా? నువ్వు కాల్చబడాలి, నీవు పరిశుద్ధాత్మ శక్తిని పొందుకోవాలి, నీవు నలగొట్టబడాలి. ఇలాంటిది నాకేం కావాలి, నైవేద్యం కావాలి. అలాగని అయ్యో మమ్మల్ని సుఖంగా ఉండనివ్వరా, మీరు సుఖంగా ఉంటే దేవుడికి ఇష్టం లేదా? కాదండి, మనం ఎంతన్నా శారీరకంగా సుఖంగా ఉండొచ్చు కానీ మనసు మాత్రం ఎల్లప్పుడూ వాక్యముకి లోకానికి పోరాటము జరుగుతూనే ఉంటేనే మన బ్రతుకు ప్రభుకి ఇష్టకరంగా ఉంటుంది. ఇది కరెక్టా కాదా? కరెక్ట్ కాదు. వాక్యానుసారమా కాదా? వాక్యానుసారం కాదు. అది నీకు లాభకరమైందా కూడా వదిలేయవలసిందే. ఉదయం వాక్యం వింటా ఉంటే అయ్యగారు చెప్తా ఉన్నారు ఒక ఆయన ఏమంటే, అబ్రహాము ఎంతో ప్రేమించి ఎవరిని చేసుకున్నారు? సారా అనొద్దండి, హాగర్ కదా, హాగర్. యాక్చువల్గా నిజానికి ఆయనకు ఆ ఉద్దేశం లేనే లేదు. కానీ సారానే పంపించింది, ఎళ్ళు 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 చేసుకుని ఒక బిడ్డను కానంటే నిజమే కన్నాడు. కానీ ఎన్ని సంవత్సరాలు తెలుసండి? 13 years, 13 సంవత్సరాలు ఆమెతో ఉన్నారు. 13 సంవత్సరాలు దాసి అయినటువంటి హాగర్తో భర్తగా జీవిస్తూ కుమారుణ్ణి కన్నారు. అయిపోయిందా? అయితే దేవుడు చెప్పాడు, దేవుడు మాట్లాడలేదంట. ఆ వాక్యాలు చూస్తే వచనానికి మధ్యలో 13 years గ్యాప్ ఉంటుంది అనమాట. ఎందుకో తెలుసా? దేవుణ్ణి అడగలేదు. అప్పుడు ఆ సారా చెప్పిన మాట విన్నారు కానీ అబ్రహాం గారు దేవుణ్ణి అడగలేదు, అయ్యా నేను చేసుకున్నా వద్దా అని. అలాగ 13 సంవత్సరాలు దేవునికి దూరంగా ఉన్నారు. ఎవరండి? విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాం అప్పట్లో. అయితే దేవుడు చెప్తా ఉన్నాడు ఏమంటే, సారా ఎప్పుడైతే నాకు ఈ దాసిని తీసేయి, ఈ యొక్క కుమారుని తీసేయి అన్నప్పుడు దేవుని యొక్క సన్నిధిలో ఏడుస్తాడు, ప్రవ్వా 13 సంవత్సరాల బంధమయ్యా, కుమారుడు వచ్చాడయ్యా, నేను ఏం చేయను, ఎలా విడిచిపెట్టినానంటే దేవుడు సారా చెప్పింది మాట్లాడకుండా విను, నీ సొంత భార్య చెప్పింది మాట్లాడకుండా వినంటే నో అని చెప్పలేదండి. అబ్రహాం ఏం చేశాడు తెలుసా? తన యొక్క తండ్రి బాధ్యత కుమారుని పట్ల నెరవేర్చడానికి ఆహారమును నీళ్ల తిత్తియు అన్ని తగిలించి పంపించేశాడు. అని దేవుడు ఆ యొక్క కుమారుని కానీ ఆ యొక్క హాగర్ని కానీ విడిచిపెట్టలేదు. ఒక జనాంగం చేసిన తర్వాత సంగతి. కానీ ఇక్కడ విషయాన్ని మనం ఏమి గుర్తుపెట్టుకోవాలంటే, దేవుడు చెప్పినటువంటి మాటకి లోబడ్డం. ప్రవ్వా నేను ఇది విడిచిపెట్టలేను అని అన్నామంటే అబ్రహాముకి రావాల్సినటువంటి గొప్ప దీవెన ఆశీర్వాదము రాకపోను.
విడిచిపెట్టాడు కనుక అబ్రహాం ఏమయ్యాడండి? విశ్వాసులకు తండ్రి అయ్యాడు. ఒకవేళ లేదు నాకు హాగర్తోనే నా జీవితం ఎలా వదిలేస్తున్నాయ్యా, 13 సంవత్సరాల నుంచి ఈ పాపం నాకుంది, 13 సంవత్సరాల నుంచి ఈ అలవాటు నాకుంది, 13 సంవత్సరాల నుంచి నా పరిస్థితి ఎలా ఉంది, ఇప్పుడు సడన్గా విడిచిపెట్టమంటే నా వల్ల కాదు అని అన్నావా? ఏమొద్దండి, దేవుడు నిర్ణయించి ఆలోచించి ప్లాన్ చేసుకున్నటువంటి ఆ దీవెన పొందుకోవడానికి అర్హులు కాలేరు, అనర్హులు అయిపోతారు. కనుక మనం ఆలోచించవలసిన వారిగా ఉన్నాం. ప్రభు సన్నిధిలో ప్రభు చెప్పిన మాట విన్నట్టయితే మనం ఆ పోరాటమే ఏంటంటే కాల్చబడడం. ఆ పోరాటం ఏంటండి? పెనం మీద కాల్చబడడం. ఇప్పుడు చేయి పెట్టామనుకోండి, పెనం మీద అలా ఉంచుతామా, ఇలాగ అంటాం కదా. క్రైస్తవ జీవితం కూడా ఎప్పుడు అలాగా అంటూనే ఉంటుంది. ఎందుకో తెలుసా? లోకం వాళ్ళని ఊరికే వదిలిపెడుతుందా? వదలదు. అది ఎప్పుడు మన ముందే ఉంటుంది. సాతాను ఊరికే వదిలిపెడతాడు, మనని వదలడు. వాడు ఎప్పుడు మన చుట్టే ఉంటాడు. కానీ ఆ పోరాటం ఉంటుంది చూసారా, ఆత్మకి శరీరానికి ఉన్నటువంటి పోరాటంలో మన నిత్యము ఏమవుతుంటామో కాల్చబడుతూనే ఉంటాం. నిత్యం ఎలాగుంటాం? కాల్చబడుతూనే ఉంటాం. ఆ కాల్చబడిన దానిలో నిజంగా ప్రభు కొరకు కాల్చబడితే అది దేవుడికి ఇష్టమైన నైవేద్యము. పరిశుద్ధాత్మ శక్తిని మనం ప్రభు మన జీవితంలో ఆహ్వానిస్తే గనక, పొందుకుంటే గనక అది దేవునికి ఇష్టమైన నైవేద్యము. మనం దంచబడి సరిచేయబడి ఒక ఉపయోగకరమైనటువంటి చక్కని పిండిగా, చక్కని సువర్ణంగా మార్చబడితే అది దేవుడికి నైవేద్యం అని దేవునికి వాక్యం ఇక్కడ సెలవిస్తూ ఉంది. అయితే ఈ అర్పణ లేదంటే ఈ సమర్పణ అసలు దేవుడికి ఎందుకు ఇవ్వాలి? అసలు నైవేద్యం పెడతారు, దేవుడు తింటారండి? ఆయనకి ఇష్టమే లేదు. ఆయనే చెప్పేస్తున్నారు 50 అధ్యాయంలో కీర్తనలో ఏమని, 1000 మేకలు నాకు ఇస్తావా? నేను ఆహారం తింటానా? నాకు ఆకలేస్తుందా? లేదు. ఇది ఏంటో తెలుసు, కానీ ఎందుకు ఇవ్వాలి? కట్టడ. ఎందుకండి? కట్టడ దేవుడు ఇచ్చినటువంటి ఒక చట్టము, దాన్ని ఫాలో అవి తీరాలి. అయితే ఎందుకు ఈ సమర్పణ అర్పణ ఇవ్వాలి అని అంటే కనుక లూకాసు వార్త 4వ అధ్యాయము 25వ వచనాన్ని ఒకసారి చూద్దాం. చూడండి ఎందుకు ఇవ్వాలో. లూకాసు వార్త 4వ అధ్యాయము 25వ వచనం చూడండి. ఏలియా దినముల యందు 3 ఏండ్ల 6 నెలలు ఆకాశం మూయబడి దేశమందంతటను గొప్ప కరువు సంభవించినప్పుడు ఇశ్రాయేల్లో అనేక మంది విధవరాండ్రుండినను ఏలియా సీదోనులోని సారైపతు అను ఊరిలో ఉన్న ఒక విధవరాలి యొద్దకే గాని మరి ఎవరి యొద్దకు పంపబడలేదు. చాలండి, ఇక్కడ మనం చూద్దాం. ఇంకా తర్వాత కూడా కొన్ని వచనాలు ఉన్నాయి. రైట్, ఈ ఒక్క విషయాన్ని మనం తీసుకుందాం. ఈ విషయము జనరల్గా పాత నిబంధనలో కూడా ఉంది, మనకి బాగానే తెలుసు. 1 రాజుల గ్రంథం 17వ అధ్యాయము 8వ వచనంలో మనం చూడొచ్చు ఆ మాటని. ఇక్కడ ఒక క్వశ్చన్ మనకు కనిపిస్తుంది కదా, నిజమే కదండి. ఇప్పుడు ఆ యొక్క ఏరియాలో అంటే సారైపోతు అనుకుందాం, ఒక ఊరు తీసుకుందాం. ఆ ఊరిలో ఒక్క ఆవిడే ఉండుంటుందా? చాలా మంది ఉండొచ్చు కదా అక్కడ. అందుకే చెప్తున్నారు ఆ ఇశ్రాయేలీల్లో విధవరాండ్రు చాలా మంది ఉన్నారట అక్కడ. కానీ దేవుడు ఏలియాని ఎక్కడికి పంపించాడు? ఆ సారేపతులు ఉన్న ఆ ఒక్క విధవరాల దగ్గరికే పంపించాడు. ఏంటి కారణం అని అంటే ఇక్కడ మనకి తెలిసిన విషయమే కదా. రాజుల గ్రంథంలో ఏమవుతుందండి, 3.5 సంవత్సరాలు ఆకాశం మోయబడి వర్షం లేదు, ఎవరికి ఫుడ్ లేదు. కానీ దేవుడు ఏం చేశాడంటే ఏలియాని మరి కాకోలంతో పోషించారు. తెలుసు కదా ఆ విషయం. కాకులు వచ్చేసి ఏం చేసి మాంసాన్ని రొట్టెను తీసుకొచ్చి అతడికి ఇచ్చారు. అతడు ఏం చేస్తాడు? ఆ యొక్క వాగు నీళ్లు తాగుతూ బ్రతికాడు. తర్వాత ఏం చెప్పారు దేవుడు, ఇక్కడి నుంచి నువ్వు 40 రాత్రి పగలు నడుచుకొని ఎక్కడికి వెళ్ళాలి? సారేపతికి వెళ్ళు. వెళ్ళిన తర్వాత ఏమవుద్ది? అక్కడ నేను ఒక విధవరాలకు ఆజ్ఞించాను నిన్ను పోషించడానికి. అయితే ఆ విధవరాలు ఏం చేస్తుందంటండి, కట్టెలు ఏరుకోవడానికి వచ్చిందంట. అప్పుడు ఈయన అక్కడ నిలబడి అంటున్నట్టు, అమ్మ నాకు తాగడానికి కొన్ని నీళ్ళు ఇమ్మని అడిగాడు కదా. తాగడానికి కొన్ని నీళ్ళు ఇమ్మని అడిగితే ఆమె తెస్తాననేసి వెళ్తుందంట. అప్పుడు ఏమన్నారు ఆయన? అదంతా మన రాజుల గ్రంథం ఉంటుంది, టైం ఎక్కువ లేదు కనుక నేను అంతా చెప్పట్లేదు. రైట్, అడిగితే అతను అన్నాడు, అదే చేత నువ్వు ఏం చేస్తావు, కొంచెం ఒక అప్పం చేసి పట్టుకురా. ఆమె అంటది, అయ్యా నా దగ్గర ఏమీ లేదు, నాకు ఒక అప్పము నా కొడుక్కి ఒక అప్పము వస్తుంది, అది తినేసి మేము చచ్చిపోతాం, ఇంకా మా దగ్గర ఏమీ లేవు. ఆ తర్వాత నెక్స్ట్ డేకి చేసుకోవడానికి కానీ ఈవినింగ్ చేసుకోవడానికి కానీ మా దగ్గర ఏం లేదండి.
పిండి లేదు, నూనె కూడా లేదు, ఇదే చివరిది అని అన్నప్పుడు ఆయన అంటాడు ఏమనంటే, దానిలో నుంచే మొట్టమొదటి చిన్న అప్పం చేసుకుని నాకు తీసుకురా, తర్వాత నువ్వు చేసుకుంది కానీ. ఆమె సరే ఏమందండి, లోబడింది. ఆమె ఏం చేసిందండి, లోబడింది. లోబడి ఆ చిన్న అప్పం చేసుకొని తీసుకొచ్చి మొట్టమొదటి ఎవరికి ఇచ్చింది, దైవజనుడైనటువంటి ప్రవక్త అయినటువంటి ఏలియాకి ఇచ్చింది కదండి. ఇచ్చినప్పుడు ఏమైందంటే ఒక అద్భుతం, ఆ పిండి ఆ యొక్క తొట్టె ఉంది కదా, పిండి తొట్టె, దానిలో పిండి ఎప్పటికీ తరగలేదంట, దానిలో ఉన్న నూనె, బుడ్డిలో ఉన్న నూనె ఎప్పటికీ అయిపోలేదంట. అయితే ముందు చదివిన వాక్యం చూస్తే ఎందుకు మనం అర్పణ ఇవ్వాలి, ఎందుకు దేవునికి మనం సమర్పించాలి, అది నైవేద్యమా, ముందు నైవేద్యం మాట్లాడుకున్నాం, లేదంటే మరి ఏదన్నానా, నీ కానుకనా, నీ దశం భాగమా, నీ జీవితమా, నీ సమయమా, ఎందుకు దేవుడికి ఇవ్వాలి అని అంటే గనక, ఇప్పుడు మనం చదివిన వాక్యాన్ని బాగా అర్థం చేసుకోండి. అంతమంది విధవరాళ్ళు అక్కడ ఇశ్రాయేల్లో ఉన్నప్పటికీ కూడా దేవుడు ఎవరి దగ్గరికి పంపించారు, ఆ సారేపతిలో ఉన్న ఒక్క విధవరాల దగ్గరికే పంపించారు. ఎందుకో తెలుసా, దేవునికి ఒక ఉద్దేశం ఉంది ఆమె పట్ల, ఆమెని ఆస్వాదించాలని, తన కుమారుని పెంచాలని, ఈ యొక్క కరువులో తన యొక్క బిడ్డని, తల్లిని పెంచాలని ఒక ఉద్దేశము దేవుడికి ఉంది గనక, అర్థమైంది కదండి, ఉంది గనక అక్కడికి మాత్రమే ఈ యొక్క ఏలియా వెళ్ళడం అనేది, దేవుడు పంపించడం అనేది జరిగింది. అంటే ఈ రోజు మనం చూస్తే గనక నీ చేత అర్పణ ఇవ్వబడుతుంది దేవునికి అని అంటే దేవుని ఉద్దేశం ఏంటో తెలుసా, నిన్ను ఆశీర్వదించాలని ఒక ఉద్దేశం. ఈ రోజు నీ ఒక దేవుని కార్యము చేయాలని ఒక మార్గాన్ని దేవుడు నీకు ఏర్పరిస్తే దాని ఉద్దేశం ఏంటో తెలుసా, నిన్ను ఆశీర్వదించాలని. అటువంటి మార్గాన్ని తెరవజేస్తే మనం ఏం చేస్తాం, ఎవరు చేస్తారులే ప్రవ్వా, ఇంకోళ్ళకి ఎవరికన్నా అప్పగించు, నేను చేస్తే ఏమనుకుంటారో, నేనే చేస్తానని అనుకుంటారేమో, నన్ను అందరూ చూసి ఓవరాక్షన్ చేస్తున్నాను అనుకుంటారేమో, లేకపోతే అస్మాను చర్చికి పడిపడి చేసేస్తున్నారు అని కామెంట్ చేస్తారేమో ప్రవ్వా, కనుక వేరే వాళ్ళకి ఎవరికి అప్పచెప్పు, రెగ్యులర్గా చేసే వాళ్ళకి అని తప్పించుకునే ఉద్దేశం ఉంటే, ఇక్కడ ఈ సారెపతి విధవరాలు కూడా ఇశ్రాయేలులో అనేక మంది విధవరాళ్ళు ఉన్నారు కనుక వాళ్ళెవరి దగ్గరకన్నా పంపించు బాబా, అయ్యా మీరు వెళ్ళండి, వాళ్ళ దగ్గర చాలా ఉండుంటుంది, నేను విధవరాలి, నా దగ్గర ఏముంది, ఒక్క రోజుకి మాత్రం, ఒక పూటకి మాత్రమే అప్పము చేసుకునే స్థితి ఉంది నాకు గనక నన్ను వదిలేయని అన్నదా, లేదు. ఆ ఉన్న పిండిలోంచే చిన్న అప్పం చేసుకుని ఫస్ట్ ఎవరికి తీసుకొచ్చిందటండి, ప్రవక్త దైవజనుడికి ఇచ్చింది. అంతే. ఏం చూసింది ఆమె, అద్భుతం చూసింది. ఈ 3.5 సంవత్సరాలు కూడా ఆమెకు లోటు లేదటండి, ఎక్కడికి వెళ్ళలేదు, ఎవరిని చేయి చాపలేదు. ఆమె అక్కడ విషయం చెప్తుంది ఏమనంటే, ఇది తిని మేము ఇక చనిపోవడమే, ఎందుకు నెక్స్ట్ రోజుకి లేదు మా దగ్గర, ఆ ప్రాణం ఉంటే మహా అంటే అలా కింద మీద పడి వాడు ఒక 1 వారం రోజులు బతుకుతారేమో, చిన్న బిడ్డ ఉన్నాడు ఒక 2 రోజులే, తర్వాత వాళ్ళ జీవితము అంత ఎవరు పెట్టరు వాళ్ళకి. అలాంటి స్థితిలో కూడా ఆమె ఎన్నుకోవడానికి కారణం ఏంటంటే దేవునికి ఒక ఉద్దేశం ఆమె పట్ల ఉంది. ఏంటి ఆ ఉద్దేశము, ఆమెని ఆశీర్వదించాలనేటువంటి ఒక ఉద్దేశము. అంటే ఇప్పుడు మనకి ఏమర్థమవుతుందండి, దేవునికి అర్పణ ఎందుకు ఇవ్వాలి, దేవునికి ఎందుకు కానుక ఇవ్వాలి, ఆశీర్వదింపబడ్డానికి. అదే దేవుని యొక్క వాక్యం ఇక్కడ సెలవిస్తా ఉంది, రైట్. అలాగే ఒక భక్తి గల స్త్రీ ఉంది, ఆమె పేరు ఏంటంటే షూనేమీరాలైనటువంటి ఒక స్త్రీ అని, ఆమె పేరు అదే ఉంది, ఆమె పేరు అక్కడ ఏమీ లేదు, ఏముంది, షూనేమీరాలంతే, ఆమె ఊరి పేరే ఆమె పేరుగా అక్కడ పిలువబడుతుంది. ఆమె ఏం చేస్తుందో చూద్దాం ఒకసారి. 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయము 8వ వచనం చూద్దామండి. 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చూసినట్లయితే, కనుక అతడు ఆ మార్గన వచ్చినప్పుడల్లా ఆమె ఇంట భోజనము చేయించు వచ్చెను. అయితే ఈ విధంగా ఆమె ఏం చేస్తున్నట్టు, తన ఇంటికి దైవజనుడు రావాలి, తన ఇంట్లో భోజనం చేయాలి అని అనుకుంటుంది. ఆమె పేరు ఏంటో తెలుసండి, ఘనురాలైన స్త్రీ. అంటే ఆమెని ఈ యొక్క ఎలీషా అడుగుతూ ఉంటాడు ఏమనంటే, ఎంత శ్రద్ధాభక్తులు మన మీద చూపిస్తుంది, ఇంకేమన్నా కావాలా అని. ఆమె ఏమంటారు తెలుసా, అయ్యా నేను నా స్వదేశంలో ఉన్నా,
నా సొంత ఊర్లున్నా, నాకు సమస్తం ఉన్నాయి అని ఆమె అంటూ ఉంటుంది. అయితే అతడు వచ్చి భోజనం చేసి మరి వెళ్ళేటప్పుడు పెనిమిటితో అంటదంట, అయ్యా మనం ఆ యొక్క గోడ మీద ప్రాకారం మీద ఒక చిన్న గది కడదాం. ఎవరి కోసం? ఆ వచ్చిపోయే ప్రవక్త కోసం, ఆ దైవజనుడైనటువంటి ప్రవక్త కోసం అని అంటే అక్కడ ఆమె చూడండి, మనం చాలాసార్లు వినుంటాం ఈ మాటని. 10వ వచనంలో మనకు కనిపిస్తూ ఉంటుంది. కావున మనము అతనికి గోడ మీద ఒక చిన్న గది కట్టించి అందులో అతని కొరకు మంచము, బల్ల, పీట, దీపస్తంభము నుంచుదాము. అతను మన యొద్దకు వచ్చినప్పుడల్లా అందులో బస చేయవచ్చు అని చెప్పాను. ఆ తర్వాత ఆ విధంగా ఆమె ఏర్పాటు అనేది చేయడం జరిగింది. ఎందుకు దైవజనుని పిలవాలి? అసలు అవసరం ఏముంది అని అంటే, దైవజనుని దగ్గర ఏముందండి? వాక్యం ఉంది. దైవజను దగ్గర ఏముంది? వాక్యం ఉంది. ఆ వాక్యం అనేది దేనికి సాదృశ్యము? దేవుడే ఆ వాక్యం కదా, ఆయనే కదండి వాక్యము. మరి మీకు కావాలంటే యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనం మనం చూస్తే కనుక కనిపిస్తూ ఉంటుంది. ఆయనే ఎలాగొచ్చి, ఆ వాక్యం ఎలాగొచ్చింది? శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్యకి వచ్చింది ఆ వాక్యం. ఎవరైనా ప్రభువైన యేసుక్రీస్తు వారు. అంటే ఆ వాక్యం అని అంటే ఏంటంటే యేసు ప్రభువారే. అది కలిగి ఉన్నది ఎవరంటే ఇక్కడ ఈ దైవజనుడు కలిగి ఉన్నాడు గనక ఏం కావాలంటుంది ఆవిడ? మనం ఏం చేద్దామో, ఆయన వచ్చిపోయేలా కాదు, ఆయన ఉండడానికి ఏకంగా గదే కట్టించేద్దాం. అంటే తన ఉద్దేశం ఏంటి? ఎల్లప్పుడూ దేవుని సన్నిధి, ఎల్లప్పుడూ దేవుని యొక్క వాక్యము మా ఇంట్లో ఉండాలి అనుకోండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు మన జీవితాల్లో బైబిల్ ఉంటుంది, ఎక్కడ ఉంటుందో కూడా తెలియదు. దాని అడ్రస్ కూడా తెలియదు. మన ఇంట్లో ఉంటుంది, ఉండకుండా అయితే ఉండదండి. ఖచ్చితంగా బైబిల్ ఉంటుంది, కానీ అడ్రస్ ఎక్కడ ఉంటుందో తెలియదు. ఎప్పుడు తీయాలి? ఎప్పుడో ఒకప్పుడు తీయొచ్చు కదా. ప్రతి దినము కూడా ఆ బైబిల్ని పట్టుకొని, ప్రతి దినం ఆ వాక్యాన్ని చదువుతూ, ప్రతిదినం ఆ వాక్యాన్ని హృదయంలో పెట్టుకొని జీవించినట్లయితే ఈమె తన ఇంటిలోకి తెచ్చుకుని తను ఆస్వాదింపబడింది. మనము మన హృదయంలో పెట్టుకుని మనం కూడా ఆస్వాదింపబడతామని దేవుని యొక్క వాక్యం ఇక్కడ సెలవిస్తుంది. అలాగని ఆస్వాదం కదా అనేసి ఆస్వాదం కోసమే పనిచేస్తే రెక్కలు కట్టుకుని ఆస్వాదం పోద్దట. అర్థమైందండి? అందుకే చేయడానికి వీల్లేదు. మన ఆశీర్వాదం అంటే ఏంటండి? అసలు క్రైస్తవుడి యొక్క ఆశీర్వాదం ఏంటి చెప్పట్లేదు ఎవరు. అంటే మనం ఆలోచిస్తాం ఈ లోకంలో ఆశీర్వాదం, ఎస్ అది కూడా దేవుడు ఇస్తాడు. అంతకంటే గొప్ప ఆశీర్వాదం ఏంటి? మనకు ఆ పర్మనెంట్ ప్లేస్ ఉంది కదా, పరలోకం వెళ్ళడం. ఇక్కడేమో 60-70 ఇయర్స్ మేబీ, అక్కడ ఇన్ఫినిటీ లేదు. దానికి వేలకొలు యుగాలు ఏం చేస్తామంట? జీవిస్తూ సంతోషము సమాధానముతో ఆయన సన్నిధిలో ఉంటాం. దాన్ని కోరుకోవాలన్నా ఈ లోకంలో చేయవలసిన పని ఏమో అనేది దేవుడు చెప్తా ఉన్నారు. ఇలాగా భక్తి కలిగిన స్త్రీ సమర్పణ దేవుడికి కాదు. సరే, ఇప్పుడు ఈ వ్యక్తి ఈ షూనే మీరాలు అనుకోవచ్చు, వీళ్ళంతా చాలా భక్తి కలిగి అన్నీ చేస్తూ ఉంది. అయితే లూదియా అనేటువంటి ఒక స్త్రీ ఉంటుంది. ఆ స్త్రీ ఏం చేస్తుందంటే అపొస్తలుల కార్యాల్లో పౌలుని శీలని తన ఇంటికి రమ్మని చెప్తా ఉంటారు. అయితే వాళ్ళు ఏమంటారంటే, అమ్మ మేము రాలేము అని చెప్తారు. అప్పుడు ఆమె ఏమాట అంటారు తెలుసా? నేను గనక విశ్వాసిని భక్తి గల స్త్రీనని మీరు ఎంచిన ఎడలా, నాలో విశ్వాసం ఉందని మీరు ఎంచిన ఎడలా నా దగ్గరికి రండి అని, మా ఇంటికి రండి భోజనానికి అని. అర్థమైందండి? అంటే దేవుడికి ఏం కావాలి? నీ ఇంటికి వచ్చి కూర్చుని టెస్ట్ చేసుకుని తినడం కాదు. ఆయనకి ఏం కావాలి? భక్తి గల స్త్రీనని నేను ఎంచిన ఎడలా, నేను విశ్వాసం ఉన్న దాన్నని మీరు ఎంచిన ఎడలా అప్పుడు రండి అని చెప్తాను. ఈ విశ్వాసం ప్రతి క్రైస్తవ కుటుంబంలో, ప్రతి క్రైస్తవ జీవితంలో ఉండడం అనేది దేవునికి ఇష్టం. అప్పుడే ఆయన వాళ్ళు చేసే సమర్పణ, వారి ఇచ్చేటువంటి నైవేద్యము, వారిచ్చే కానుకలు ఏదైనా ఆయన స్వీకరించడానికైనా ఇష్టపడతారని దేవునికి వాక్యం ఇక్కడ సెలవిస్తా ఉంది. రైట్. అయితే ఈ సమర్పణ ఇందాక నేను చెప్పినట్టు, బలి చెప్పినట్టు దహన బలి ఉంది కదండి, నైవేద్యం ఉంది, పాప పరిహారార్థ బలి ఉంది. ఈ బలులన్నీ అప్పట్లో ఏం చేసేవారు? మేకల్ని, కోడల్ని తెచ్చి ఇచ్చేవాళ్ళు. అయితే దేవుడు మరలో ఒక మాటని, ఒక కట్టడనిచ్చారు పాత నిబంధన గ్రంథంలోనే. ఏంటి ఆ కట్టడ అని అంటే గనక మనం మొట్టమొదటిగా చూసినట్లయితే గనక లేవి కాండము 27వ అధ్యాయము 30వ వచనాన్ని చూద్దామని. దేవుడిచ్చినటువంటి ఆజ్ఞ.
ఏంటండి అది? భూధాన్యములలోనేమి వృక్ష ఫలములలోనేమి భూఫలములన్నిటిలో దశమ భాగము యెహోవా సొమ్ము, అది యెహోవాకు ప్రతిష్ఠితము. అయితే ఇదేంటిది? ఎవరు చెప్పారు? ఎవరికి చెప్పారు? సృష్టికర్త అయినటువంటి యెహోవా తండ్రి ఎవరికి చెప్తున్నారండి? ఇశ్రాయేలీయులకు చెప్తున్నారు. ఎవరి ద్వారా చెప్తున్నారండి? మోషే ద్వారా చెప్తున్నారు. ఈ కట్టడలన్నీ కూడా ఎక్కడ చెప్పాడు దేవుడు? సినాయి పర్వతం మీద దర్శించి చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ అన్నటువంటి మాట చూడండి, దశమ భాగము యెహోవా సొమ్ము, అది యెహోవాకు ప్రతిష్ఠితము అనడానికి, వద్దనడానికి, కాదనడానికి నువ్వు నేను ఎవరండి? అది ప్రతిష్ఠితం అంతే. అలాగని ఇప్పుడు ఇక్కడ నిలబడి అక్క చెప్పింది కదా, అయ్యో అక్క అడుగుతుంది అని అనుకుంటున్నారేమో. అసలు కానే కాదు, దానికి చాలా వ్యతిరేకం. నేను అసలు ఈ విషయాలకి చాలా వ్యతిరేకం ఇన్ ద సెన్స్ వాట్, ఇవ్వండి ఇవ్వద్దు అన్నది విషయాలు నాకు సంబంధం, అది అప్ టు యూ. క్రైస్తవ జీవితానికి సంబంధించిన కట్టడి ఈ రోజు నేను బోధించాలన్నది చెప్పని దేవుడి చిత్తం అంతే, ఆయన ఇచ్చిన వాక్యం అంతే. సో చెప్పడానికి దేవుడు ఈరోజు ఒకప్పుడు అమ్మగారు ఏదైనా చెప్తే, అన్న నువ్వు అసలు కానుకల గురించి చెప్పకు, అది చెప్పడానికి వీల్లేదనేవారు. నిజమే, అసలు చెప్పనిచ్చేవారు కాదు. కానీ ఈరోజు దేవుడు మాట్లాడవలసిన అవసరం ఉంది కనుక దేవుడు మాట్లాడిస్తున్నాడు. అది ఇవ్వడమా ఇవ్వకపోవడం అనేది అది అప్ టు, అంటే మీ ఇష్టం, అంతే కదండి. అది ఎక్కడిస్తారనేది మీ ఇష్టం, మీ ప్రేరేపణ. అది అలాగని ఇప్పుడు అక్క చెబుతుంది కనుక ఇక్కడ ఇమ్మని చెప్తుందని మాత్రం కాదు. ఎందుకంటే అలాగా అనడానికి వీల్లేదు, అంతే. ఇక మా సేవ అది కాదు, రైట్? ఓకే, అది దేవుని చిత్తం, రైట్? మీ ఉద్దేశం, రైట్? ఇక్కడ చూస్తే కనుక దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, నీ యొక్క ప్రథమ ఫలం ఏదైనా, అంటే నీ యొక్క సంపాదన ఏమైనా కానీ, అది భూధాన్యంలోనేమి వృక్ష ఫలముల్లోనేమి ఈ భూఫలాలు ఏమన్నా కావచ్చు, నీ సొమ్ము కావచ్చు, ఏదైనా కానీ దశమ భాగాన్ని దేవునికి ఇవ్వాలి. అది యెహోవా సొత్తు, అంతే. దర్ ఇస్ నో అనదర్ వర్డ్. ఇవ్వాలంతే. ఇంకా అది దేవుడు మనకి ఆజ్ఞాపిస్తూ ఉన్నారు. అయితే బైబిల్ గ్రంథంలో చూస్తే మొట్టమొదటిగా దశమ భాగం ఎవరిచ్చారో చెప్పగలరా? దశమ భాగము అనే వర్డ్ ఉంటుంది, చెప్పాలి. దశమ భాగం చెప్పాలి త్వరగా. ఎవరండి? దశమ భాగం మొట్టమొదట ఎవరు ఇచ్చారు? ఎవరిచ్చారు? అబ్రహాం ఇచ్చారు. ఎక్కడిచ్చారు? చూడండి ఒకసారి. ఆదికాండము 14వ అధ్యాయము 20వ వచనం. ఆదికాండము 14వ అధ్యాయము 20వ వచనం మనం చూస్తే, అప్పుడు అతడు అన్నిటిలో అతనికి 10వ వంతు ఇచ్చెను. అసలు ఎవరికి ఇచ్చాడు ఆయన ఆ 10వ వంతు అంటే, అక్కడ షాలేము రాజు అని ఉంటుందండి. షాలేము రాజు ఆయన ఎవరంట? సర్వోన్నతుడైన దేవుని యొక్క యాజకుడు అని ఉంటుంది అనమాట. అయితే ఈయన్ని మనం సాదృశ్యంగా తీసుకుంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారే సాదృశ్యం తీసుకుని, కొత్త నిబంధన హెబ్రీ రాసిన పత్రికలో ఇవన్నీ ఉంటాయి. అయితే ఈ అబ్రహాము లోతు యొక్క జనాంగాన్ని, లోతు యొక్క తన తమ్ముడు కదండి, పినతండ్రి కుమారుడు, యాక్చువల్గా తమ్ముడు లెక్క పెట్టుకొని ఆయనకు సంబంధించినంతా కూడా తీసుకొని వెళ్ళిపోతే, ఆ శత్రువుల దగ్గరికి మరి అబ్రహాం వెళ్ళి తన తమ్మునికి సంబంధించిన అన్నీ కూడా విడిపించి తీసుకొస్తాడు. కొల్ల సొమ్ము కూడా పట్టుకొని వస్తారు. వచ్చినప్పుడు అతను ఎదుర్కొన్నటువంటి వ్యక్తి ఎవరనంటే ఈ యొక్క షాలేము రాజు అనమాట. ఈయనకి ఆయన ఎదుర్కొని వచ్చినప్పుడు ఆయనకి ఏమిస్తా ఉన్నాడంటే, అక్కడ సంపాదించినటువంటి తెచ్చిన ప్రతి దానిలో నుంచి కూడా 10వ భాగాన్ని ఆ యొక్క రాజుకి ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. ఇది మొట్టమొదటిగా ఇచ్చినటువంటి 10వ భాగంగా చూపిస్తూ ఉన్నారు. రెండో మాట, ఇది ఇష్టకరంగా ఇచ్చారా ఇష్టంగా ఇచ్చారా అన్నది మన ఉద్దేశము, మన జీవిత ప్రకారం ఉంటుంది. ఇష్టకరంగా ఇచ్చావా, దేవుని చేత ఆస్వాదింపబడ్డావు. ఇష్టం లేకుండా డబ్బులే కదా అని అనుకున్నావా, దేవుడు ఏమాత్రం అంగీకరించదు. చాలా జాగ్రత్త. దేవునికి ఇష్టం లేదు, అవసరమే లేదు, రైట్? ఇక్కడ మరొక మాటను మనం చూస్తే గనక, ఇది ఏ విధంగా సమర్పణ ఇవ్వాలి, ప్రభుకి ఇచ్చే సమర్పణ ఎలా ఉండాలి అని అంటే, సమర్పించుకొని అప్పుడు సమర్పణ ఇవ్వాలంట. ఇదేంటండి మళ్ళీ ఏదో ఇమ్మంటారు కనుక ఇస్తాం, సమర్పించుకొని సమర్పణ ఇవ్వడం ఏంటి మరలా, రైట్? అంటే ఊరికే తీసుకొచ్చి ఇవ్వడం కాదు, కానీ హృదయపూర్తిగా ఇచ్చేవాడని దేవుడు ఏం చేస్తాడండి, దాన్నే స్వీకరిస్తాడు. అదే ఆయన ప్రేమిస్తాడని
దేవుని యొక్క వాక్యం ఇక్కడ సెలవిస్తుంది. లూకాసు వార్త 11వ అధ్యాయము. లూకాసు వార్త 11వ అధ్యాయము. ఈరోజు మరి లేట్గా స్టార్ట్ అయింది కనుక వాక్య సమయం ఇదే. లూకాసు వార్త 11వ అధ్యాయము 42వ వచనం చూద్దామండి. ఇక్కడ అయ్యో పరిసయ్యులారా, మీరు పుదీనా సదాప మొదలైన ప్రతి కూరలోనూ 10వ వంతు చెల్లించుచున్నారే గాని న్యాయమును దేవుని ప్రేమను విడిచిపెట్టుచున్నారు. వాటిని మానక వీటిని చేయవలసి ఉన్నది. చూసారండి, ఇంకొక ఆజ్ఞ దేవుడు ఇక్కడ చెప్తా ఉన్నారు. అంటే సమర్పణ, అర్పణ ఎలాగివ్వాలంట? సమర్పించుకొని ఇవ్వాలి. అర్థమైంది కదండి మాట. అర్పణ ఎలాగివ్వాలి? సమర్పించుకొని ఇవ్వాలంట. అంటే ఇష్టపూర్తిగా ఇవ్వాలి. ఇక్కడ ఈ యొక్క శాస్త్రులు పరిసయ్యులు ఏం చేస్తారంట? పుదీనా తెలుసు కదండి, ఆవాల్లోని జీలకర్రలోని పుదీనాలోని అన్ని ఎలాగంటే పోపులు పెట్లు ఉంటాయి, అంట్లోంచి 10వ వంతు ఇస్తున్నారట. దాంతోపాటు వాళ్ళ యొక్క మరి సంపాదనలోంచి కూడా ఇచ్చే ఉంటారు. కానీ వాళ్ళ హృదయం ఎలా ఉందో చూడండి, దేవుడు న్యాయ విధులను అనుసరించకపోతున్నారట. అప్పుడు దేవుడు ఏమంటున్నాడు? అనుసరించకపోతే ఇవెందుకు నాకు, అది చేస్తూ ఇది కూడా చెయ్యండి అంటున్నాడు దేవుడు. అంటే ఏమిటి ఆ మాటకు అర్థం? నీవు దేవునిలో ఉండి నిన్ను నీవు దేవుడికి సమర్పించుకొని నిన్ను నీవు దేవునికి నైవేద్యంగా అప్పగించుకొని అప్పుడు కట్టడని నువ్వు ఫాలో అవు. నేను ఇచ్చిన ఆజ్ఞను అప్పుడు ఫాలో అవు నువ్వు. అంతేగాని నేను చాలా కానుకలు ఇచ్చేస్తున్నాను, నేను చాలా చేసేస్తున్నాను కనుక చాలే దేవుడు నన్ను పరలోకం తీసుకెళ్ళిపోతాడని అనుకుంటున్నావా? కుదరదు. అందుకే ఆ వాటిలో దశభాగంతో పాటు నీ జీవిత శైలిని కూడా దేవుడికి అప్పగించాలి. దేవుడికి నువ్వు ఏం చేసుకోవాలంటే అండి, మనం ఏం చేయాలంట? నైవేద్యముగా అప్పగించుకోవాలి, సమర్పణ చేసుకోవాలి. అప్పుడే మన అర్పణ దేవుడు అంగీకరిస్తాడట. ఎందుకంటే ఆయనకు అవసరమండి ఇవన్నీ కాదు. కానీ ఇది ఏంటంట? కట్టడ ఇచ్చుట ఆయన నేర్పిస్తా ఉన్నాడంట. ఈ కట్టడని ఇంకో మాటతో నేను చెప్తా ఉంటాను. మలాకి 3వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చూసి నేను ముగిస్తున్నానండి. మలాకి, ఇంకా ప్రభు వల్ల ఆరాధన కూడా ఉంది కదా మనకి. 3వ అధ్యాయము 7వ వచనం చూస్తే, మీ పితరుల నాటి నుండి మీరు నా కట్టడలను గైకొనక వాటిని త్రోసివేసితిరి. అయితే మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుదునని సైన్యములకు అధిపతి యగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. సెలవియగా, మేము దేని విషయంలో తిరుగుదుమని మీరందరూ మానవుడు దేవుని యొద్ద దొంగిలినా? అయితే మీరు నా యొద్ద దొంగిలితిరి. దేని విషయంలో మేము నీ యొద్ద దొంగిలితమని మీరందరూ. అప్పుడు చూడండి, 10వ భాగమును ప్రతిష్టార్పణలను ఇయ్యక దొంగిలితిరి. చూసారండి, దేవుడే చెప్పేస్తున్నారు డైరెక్ట్గా. దేనిలో దొంగిలించారమంట? మనం 10వ భాగమును, 10వ భాగమును, ప్రతిష్ఠిత అర్పణలు ఇవ్వకుండా ఏం చేస్తున్నామటండి? దొంగిలిస్తున్నామంట. దేవుని సన్నిధిలో సమృద్ధి అనేది ఉండాలనేది ఆయన యొక్క వాక్యంలో సెలవిస్తూ ఉన్నారు. ఈ సమృద్ధిని మనం ప్రభు సన్నిధిలో పెట్టినప్పుడు అక్కడంట దేవుడు మనకు చెప్తున్నాడు ఏమనంటే, అక్కడ ఏముంటుందంట? దేవుడే మన జీవితాల సమృద్ధిని దయచేస్తాడట. మరి ఈ విషయాలు మనం మన హృదయంలో ఉంచుకొని దేవుడు అడుగుతున్నటువంటి దశంభాగం అంటే మన జీవితంలో ఉన్నటువంటి, మన జీవితంలో దశంభాగం మనం కాదండి, మన బాడీలో దశంభాగం కాదు, మళ్ళీ మనం ఆయనకి ఎలాగ అర్పించుకోవాలి? నైవేద్యంగా అప్పగించుకోవాలి. మన సమయాన్ని ఆయనకి ఇవ్వాలి, మన మాటని ఆయనకి ఇవ్వాలి, మన చూపుని ఆయనకి ఇవ్వాలి, మన నడకని ఆయనకి ఇవ్వాలి, మన జీవిత కాలం, మన జీవితంలో ప్రతి ఆలోచన ఆయనకి అర్పణ చెయ్యాలి. వీటన్నిటినీ చేస్తూ ఏం చేయాలటండి? సంపాదనలో దేవునికి దశంభాగం ఇవ్వాలి. ప్రభు సన్నిధికి తెచ్చి తీరాలంతే. అది దేవుని వాక్యం, నా మాట కాదు. ఈ యొక్క విషయాన్ని చెప్పి నేను ముగిద్దాం అనుకుంటున్నాను. 2 వీక్స్ బ్యాక్ అనుకుంటా, ఒకరోజు మరి దేవుడి సన్నిధిలో వచ్చిన కానుకలు తీస్తారు కదా బయటికి, మన చర్చిలో ఎక్కడో కాదండి, తీస్తూ ఉంటే దాంట్లో జ్యోతి కూడా చూపించాను. ఒకరోజు 50 రూపీస్ అనుకుంటా దాంట్లో ఉంది. సరే ఇలా బయట తీసినట్టుకి 2 ముక్కలు 50 రూపీస్, 2 ముక్కలు 50 రూపీస్. అంతకంటే వింతైన విషయం చెప్తాను. జ్యోతి అయితే నోరు కొట్టుకుంది చూసి, ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా అక్క అనేసి. ఏంటో తెలుసండి, పిల్లలు ఆడుకునే టాయ్స్ ఇవి ఉంటాయి కదా, మనీ
పిల్లలు మనీతో ఆడుకుంటారు చూసా, దాంట్లో 100 రూపీస్ వేశారు. 100 రూపీస్ అంటే ఎంత అజ్ఞాన జీవితాన్ని మనుషులు జీవిస్తున్నారు. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే, నేను బాగా ఓపెన్గానే మాట్లాడతాను దేవుడు, ఎందుకంటే నేను సరి చేయక దేవుడు నన్ను అడుగుతాడు. నిన్నటి దినాన్న నేను ఇంత ధైర్యంగా ఈరోజు మాట్లాడడానికి అవసరం ఎందుకు వచ్చిందంటే, నిన్నటి దినాన్ని మా అక్కతో మాట్లాడుతూ ఉన్నాను నేను. అంటే మా అక్క అంటే దైవజనురాలు ఆవిడ కూడా. ఇలాంటి పరిస్థితిని మేము చూసాం, ఏదో టాపిక్ వచ్చి నేను చెప్పాను. అప్పుడు అన్నది అక్క, నన్ను వాళ్ళకి కాదు, చెప్పకపోతే దేవుడు నిన్ను క్వశ్చన్ చేస్తాడు రేపు పొద్దుట. వినకపోని అది వాళ్ళ ఇష్టం, బట్ నీవు చెప్పాలి. దేవా అయితే మరి ఏం చెప్పాలి, నేను మాట అయితే చెప్పాలి, ఏం చెప్పాలి అన్నప్పుడు నైట్ చూస్తున్నా నా వల్ల కావట్లేదు. ఎందుకంటే నాకు చెప్పడానికి మనిషిగా నా మనసు రావట్లా, మూసేసా. ఎందుకంటే మనుషుల్లో అందరూ కాదని ఉంటారు. చూసారా డబ్బుల కోసం అడుక్కుంటున్నారు అంటారు. నేను విన్నాం ఆ మాటలు వేరే వాళ్ళ దగ్గర, మన దగ్గర అంత ఇది లేదు. కానీ అయితే నాకు ఇష్టం లేదు ప్రభువా, ఎందుకంటే నా సేవ వేరు, నేను కష్టపడాలి, నేను కష్టార్జితంతో సేవ చేయాలనేది నన్ను పిలిచావు. నా భర్త అదే విషయం. మరి ఎందుకు నేను చెప్పాలి అన్నప్పుడు, నువ్వు చెప్పాలి అని అంటే కనుక ఒక వాక్యం ద్వారా నువ్వు నాతో మాట్లాడు. నాకు ఆ మాట నేను ఎప్పుడు చూడని వాక్యం దీంట్లో ఉండదు. నిజానికి నేను ఎప్పుడు చూడలేదు, నా ఫీలింగ్ నాకు రావాలన్నప్పుడు మీరు నమ్మండి నమ్మకపోండి, దేవుడు ఆ మాట నాకు మార్నింగ్ చూపించారు. నేను రాత్రికి నా వల్ల కాలేదు, మూసేసాను, బైబిల్ మూసి నా రెగ్యులర్ ప్రేయర్ చేసుకుని పడుకున్నాను. వెళ్ళంతే 1 అయిపోతున్నా కానీ నాకు దొరకట్లేదు వాక్యం, మూసేసాను. నేను మార్నింగ్ నాకు చూపించు, అప్పుడే నేను రెఫరెన్స్ కోసం చూస్తాను, నేను అడుగుతా అన్నప్పుడు దేవుడు నాకు ఆ మొక్కుబడి కోసం దేవుడు నాతో మాట్లాడాడు. సరే ప్రభు, అయితే నువ్వు చెప్పేవి కనుక నేను మాట్లాడతా, లేకపోతే నాకు తెలియదు, ఎలా నడిపిస్తావో నీ ఇష్టం అన్నప్పుడు ఈ రెఫరెన్స్ అన్నీ కూడా దేవుడు నాకు ఇచ్చిన రెఫరెన్స్. 1-2 నా జ్ఞానంతో తీసా, కానీ మిగతా అన్నీ కూడా ఆయన నాకు చూపించినటువంటి విషయాలు. ఎందుకో తెలుసా, సరి చేసుకోవలసిన జీవితాలు మనకున్నాయి. మనం అనుకుంటామేమో మనుషులుగా మనం చివరి దినాలకు వచ్చేసినప్పటికీ కూడా భక్తి, జీవితం, దేవుడికి క్షమిస్తాడులే, దేవుడికి ఎందుకులే, దేవుడికి ఇవ్వాలే, దేవుడికి చెయ్యాలి అని అనుకుంటే కనుక చాలా తప్పు. శిక్షింపబడే స్థితి మనకు వద్దండి. దేవునికి స్తోత్రం. శిక్షింపబడే స్థితి మనకి వద్దు. దేవునికి కష్టార్జితంలో పదవి ఇవ్వాల్సిందే, దేవుని సన్నిధికి అర్పణ తేవలసిందే. ఇది దేవుడు మనకి ఈ దినాన్ని ఇస్తున్నటువంటి ఆజ్ఞ. అది నువ్వు ఎక్కడిస్తావన్నది నీ ఇష్టం, కానీ దేవునికి ఇవ్వవలసిందే. 10వ భాగము యెహోవా యొక్క సొత్తు, దాన్ని దొంగిలించడానికి ట్రై చేస్తే దేవుడు ఒప్పుకోడు. ఈరోజు ఈ మాట చెప్పడానికి నేను ఒక అర్హత పొంది మరి చెప్తాను. అర్హత లేకపోతే నేను చెప్పను ప్రభు అని చెప్పేసా. కనుక ఉంటాయి ఆత్మీయ జీవితంలో పోరాటాలు చాలా ఉంటాయి. అలాగైతేనే ఈరోజు నేను నిలబడతా, లేదా నేను చెప్పను దేవునితో మాటలు. కానీ దేవుడు అన్ని మార్గాలు తెరవజేశాడు కనుక ఈరోజు నిలబడి ఈ వాక్యాన్ని చెప్పడానికి కృప చూపించాడు. ఎందుకంటే మనము శాపగ్రస్తులు కావద్దండి. దేవుని యొక్క డబ్బును దొంగిలించి మన శాపగ్రస్తులు కావద్దు. దేవుని యొక్క ప్రతిష్టార్పణలు దొంగిలించి మన సేవకులు కావద్దు, శాపగ్రస్తులు కావద్దు. దేవుడు చెప్తున్న మాట, శాపగ్రస్తమైన జీవితం అన్ని అంటడానికి వీల్లేదని దేవుని వాక్యము సెలవిస్తుంది. ఈ వాక్యాలన్నీ దేవుడు నాకు ఇచ్చేశాడు, అన్నీ రాసేసుకున్నా కానీ నాకు ముందుకి కాలు రావట్లా, నా నోరు తెరవట్లా. మరలా దేవుడి మార్గాన్ని తెరవజేశారు. ఇది ఈరోజు దేవుడికి మనకు నేర్పిస్తుందన్నమాట. దొంగిలించొద్దు సుమా, దొంగిలించవద్దు, దొంగగా తీర్పు తీర్చదు. ఎందుకో తెలుసా, ప్రకటన గ్రంథంలో లాస్ట్లో ఎవరు పరలోక రాజ్యం వెళ్ళారంటే ఒక లిస్ట్ ఆఫ్ పీపుల్ ఉంటారు. దానిలో ఒకళ్ళ పేరేంటో తెలుసా, దొంగతనం చేసేవాళ్ళు పరలోకం వెళ్ళారంట. ఏం దొంగతనం చేస్తున్నావు అని మలాకీలో చెప్తున్నారు. నా యొక్క సన్నిధిలో నుంచి 10వ భాగాన్ని ఏం చేస్తున్నారు, దొంగిలిస్తున్నారు. మీరు దొంగల సమాన దేవుడు చెప్తున్నారు. కనుక మనం సరి చేసుకొని ప్రభు సన్నిధిలో ఒప్పుకొని ఆయన కొరకు జీవించి ఆయనకు ఆశీర్వాదాలు పొందుకునే కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, ప్రేమగల తండ్రి, కృప కలిగిన దేవ, మీ పరిశుద్ధ పాదములకు వందనాలయ్యా, స్తోత్రములు స్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఇదిగోనైనా ఈ యొక్క మధ్యాహ్న సమయంలో మీరు మార్గాలు తెరవచేసి నాయనా మమ్మల్ని ప్రేమించి ఈ దివ్యమైన వాక్కును మాకు అనుగ్రహించినందుకు మీకు వందనాలు తండ్రి. అవును ప్రభా, సారేపతి విధవరాలని ఆశీర్వదించాలని మీ ఉద్దేశం కనుక ఏలియాను అక్కడికి పంపించావు నాయన. ఇదిగో మా జీవితాల్లో ప్రభా, ఏ విషయంలో నాయన మీరు మమ్మల్ని ఆశీర్వదించాలనుకుంటున్నారో దానికి తగినటువంటి కట్టడను నాయన మేము తండ్రి నెరవేర్చుకునడానికి
చేయడానికి నాయన నీ ఎదుట నెరవేర్చడానికి లోబడ్డానికి మాకు సహాయమును జ్ఞానమును ప్రసాదించమని నీ సన్నిధిలో అడిగి వేడుకుంటున్న నీ కృప దయచేయండి. ఎంతమంది బిడ్డలకైతే ప్రవ్వా నీ సన్నిధిలో సమర్పించడానికి అవకాశం లేని స్థితిలో ఉన్నారయ్యా, వారందరికీ ద్వారాలు తెరవచ్చేయమని అడుగుచున్నా. వారికి కృప చూపించండి. ఇచ్చట్లున్న ఆశీర్వాదమునైనా రుచి చూడడానికి సహాయం చేయమని మీ సన్నిధిలో అడిగి వేడుకుంటున్నాం. నీ కృపాదీవెన దయచేయండి. ఎత్తబడి నీ వాక్యం ప్రతి హృదయంలో నూరంతులుగా ఫలించినట్లుగా సహాయం చేయమని తండ్రి, ఇచ్చేది నాయన నీ నామాన్ని బట్టి నీకని గ్రహించడానికి ప్రవ్వా, మీరిచ్చేటువంటి ఆశీర్వాదం పొందుకోవడానికి ఇస్తున్నామని జ్ఞానం కలిగించుటకు నాయన సహాయం చేయండి ప్రవ్వా. నాయన మీకు వందనాలు, స్తోత్రం. ఈ వాక్యము నీ ఆత్మశక్తితో ప్రతి హృదయానికి నాయన అనుగ్రహించమని ఘనమైన మీకు స్తుతులు వందనాలు చెల్లించుకుంటూ మమ్మల్ని మేము అప్పగించుకుంటూ యేసయ్య శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. సమయంలో బల్ల ఆరాధనకి సిద్ధపడతామండి. సిద్ధపాటు కోసం మొట్టమొదటిగా వాక్యము చదువుదాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 11వ అధ్యాయము 23వ వచనం నుంచి 32వ వచనం వరకు, 23వ వచనం నుంచి 32వ వచనం వరకు వాక్యాన్ని చదవవలసిందిగా మన మధ్య సిస్టర్ సుమిత్ర గారు నీ ప్రభు పేరట మనం చేస్తున్నాండి. అందరూ కూడా వాక్యాన్ని చూద్దాం. మొదటి కొరింథీ 11వ అధ్యాయము 23 నుండి 32 వరకు చదువుకుంటాను. నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొందితిని. ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన ఒక రాత్రి రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకొనుటకై దీన్ని చేయుడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తము వలనైన క్రొత్త నిబంధన. మీరు దీనిలోనిది త్రాగునప్పుడెల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నటకై దీనిని చేయుడని చెప్పాను. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడెల్లా ప్రభువు వచ్చు వరకు ఆయన మరణమును గూర్చియు ఆయన మరణమును ప్రకటించుదురు. కాబట్టి ఎవడు అయోగ్యంగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోనిది త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు అపరాధి అగును. కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకునవలెను. అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ప్రభు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఇందువలననే మీలో అనేకులు బలహీనులను రోగులునై ఉన్నారు. చాలామంది నిద్రించుచున్నారు. అయితే మనలను మనమే విమర్శించుకుని ఎడల తీర్పు పొందకపోదుము. మనము తీర్పు పొందిన ఎడల లోకముతో పాటు శిక్షావిధి కలగకుండునట్లు ప్రభు చేత శిక్షించబడుచున్నాం. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించుగాక. అందరూ కళ్ళు మూసినట్లయితే 2 నిమిషాలు ప్రార్థన చేసి సిద్ధపడదామండి. మరి ప్రవ్వా, నాకు యోగ్యత దయచేయి నాయన. ఈ బలలో పాల్పంపులు పొందుకోవడానికి నాకు అర్హత దయచేయి ప్రవ్వా. అయ్యా, నన్ను శుద్ధీకరించు నాయన, నాకు అర్హత దయచేయండి. నాలో ఏ అయోగ్యత ఉన్నప్పటికీ నా నుంచి దూరపరచమని అంటూ దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దామండి. అందరూ మౌనంగా ఎవరికి వాళ్ళు ఎవరు కూడా ప్రార్థన చేయకుండా ఉండద్దు. ప్రతి ఒక్కరూ కూడా హృదయపూర్తిగా ప్రభు సన్నిధిలో అడుగుదాం. ప్రవ్వా సహాయం చేయండి, ప్రవ్వా సహాయం చేయండి. అయ్యా, నన్ను శుద్ధీకరించయ్యా, నాకు యోగ్యత దయచే ప్రవ్వా, నాకు అర్హత దయచే ప్రభా అని ప్రతి ఒక్కరు 2 నిమిషాలు ప్రార్థన చేద్దామండి. ఎవరికి వాళ్ళు ప్రార్థన చేద్దాం.
మహాపరిశుద్ధుడా సర్వకృపానిధికి దేవా నీకు వందనాలు స్తోత్రమయ్యా. సజీవుడా నిత్యుడకు తండ్రి మీకు వందనాలు స్తోత్రమయ్యా. మహోన్నతులైన దేవా మీకు వందనాలు స్తోత్రం తండ్రి. అయ్యా నా కొరకు మా కొరకు నాయన మీ యొక్క తండ్రి నాయన సిలువలో ఉన్న బలి అయి ప్రభు అయ్యా మీ యొక్క తండ్రి శరీరానికి సాదృశ్యమైనటువంటి ఈ యొక్క రొట్టెని నేను మేము భుజించి ప్రభా మీరు మా కొరకు చేసిన గొప్ప త్యాగాన్ని నాయన అద్భుత కార్యాన్ని నాయన నా తండ్రి స్మృతికి తెచ్చుకోవడానికి ప్రభు మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు వందనాలు. మీ యొక్క తండ్రి కార్చబడినటువంటి రక్తానికి సాదృశ్యమైనటువంటి ద్రాక్షారసమును ప్రభు మేము తీసుకొని చుండగా తండ్రి మా హృదయాలు మా జీవితాలు నాయన శుద్ధీకరించి నడిపించండి. నీ కట్టడలు నా ప్రభా నీ ఆజ్ఞలను అనుసరించి ప్రభా మా జీవితాన్ని కొనసాగించడానికి మమ్మల్ని సిద్ధపరిచి బలపరచండి. లోకము నా తండ్రి అంతమైపోతుండగా ప్రభా అంతంలోనికి మేము వచ్చిండగా నాయన సిద్ధపాటు కలిగి నాయన నీ రాకడ కొరకు నా తండ్రి నాయన ఎత్తవడగింపులో ఉండడానికి సంసిద్ధపరచండి ప్రభా. ఇదిగో నాయన నీ యొక్క తండ్రి నాయన బలలో తండ్రి మా చేయిని చాపుచున్నప్పుడు ప్రభా శ్రద్ధ హృదయమును శక్తిని బలాన్ని మా అందరికీ దయచేయమని ప్రతి ఒక్కరికి యోగ్యత అర్హత దయచేయమని కృతజ్ఞతాస్తుతులతో నాయన ఈ బలలో పాల్పొందులు పొందుకు కృపనిమ్మని యేసే మహిమగల నామంలో ఈ యొక్క కృపా దీవెన ఆశీర్వాదం కొరకు అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.